ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। చదివేవారెవరో సర్వసారోపనిషత్ ప్రారంభిస్తున్నామండి. ఎంత మేరకు అయితే అంత మేరకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ప్రతి గురు పౌర్ణమికి మనకి ఒక ఉపనిషత్తుని అధ్యయనం చేసే సంప్రదాయం సనాతన ధర్మంలో ఉంది. పెద్దస్వామి వారు వారి వారి పూర్వీకుల దగ్గర సాంప్రదాయంలో స్వామి నిర్భయానందులు వెళ్ళినప్పుడు కూడా ప్రశ్నోపనిషత్తు కానీ, కఠోపనిషత్తు కానీ, ఐతరేయోపనిషత్తు కానీ, లేదా తైత్తరీయోపనిషత్తు కానీ, మాండూక్యోపనిషత్తు కానీ, ఇలా ఏదో ఒక ఉపనిషత్తు గురు పౌర్ణమి నాడు తప్పక అధ్యయనం చేస్తాం. వ్యాసపీఠం సాక్షిగా, వ్యాస భగవానుడు సాక్షిగా, భగవాన్ బాబావారి సాక్షిగా మనం ఉపనిషత్ పద్ధతిగా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయడం. మనందరం ఎట్లా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. కానీ శాస్త్రార్థ విచారణ, దీన్ని ఏమంటారంటే శాస్త్రార్థ విచారణ. శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. అనుభవజ్ఞుడైనటువంటి గురువు కూడా తప్పు చెప్పడు. ఎప్పటికైనా మన అనుభవం ఎవరితో సరిపోవాలి? శాస్త్రంతోనూ సరిపోవాలి, గురువు వాక్యంతో కూడా సరిపోవాలి. కాబట్టి గురువాక్యాన్ని, శాస్త్రవాక్యాన్ని నిందించరాదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? శాస్త్రవాక్యాన్ని, గురువాక్యాన్ని అద్దంలాగా భావించాలి. అర్థమైందా? మీరు ఎలా ఉన్నారో అలా చూపిస్తుంది అద్దం. అంతేగాని అర్జెంటుగా మిమ్మల్ని భూలోక సుందరిగా చూపెట్టాలంటే చూపిస్తుందా? అతిలోక సుందరి పోని చూపెట్టాలంటే చూపిస్తుందా? చూపెట్టదు. మీరు ఎలా ఉన్నారో అలా చూపిస్తుంది. అలాగే శాస్త్రవాక్యం, గురువాక్యం కూడా అంతే. వాటిని అర్థంగా ఉపయోగించుకోవడం కనుక నీకు వస్తే నీకు ఉపయోగం ఉంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్ధూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురోర్జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात् करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये नानाछिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामि इति तमेव भान्तमनुभाव्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि जलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशः माया संहरणतो यो भूत्सुषुप्तः पुमान् रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रतासि सदा सर्वास्वस्थास्यपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तं स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राध्यात्मना भेदतः स्वप्ने जाग्रति वाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो निलोम्बरमहर्नादो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्माद् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतम् कृतमिदं यस्मादमुष्मिन् स्तवे येनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिणतं च ऐश्वर्यमव्याहतम्। हरि ओम्। ఇది దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా మనకు తెలియజేసేటటువంటి పరమ సత్యం. మనం సర్వసారోపనిషత్తును కూడా మౌన వ్యాఖ్యగానే, అన్ని ఉపనిషత్తులు మౌన వ్యాఖ్యగానే మనకు లభించాయి. అందుకని ఉపనిషత్తుకు లక్ష్యం ఏమిటంటే పరబ్రహ్మం. ఉపనిషత్తుకు లక్ష్యం ఏమిటండి? పరబ్రహ్మం. ప్రయోజనం ఏమిటండి అంటే మోక్షం. ఉపనిషత్తు వల్ల ప్రయోజనం మోక్షం. మోక్షం కావాలనుకునేవారు తప్పక ఉపనిషత్తు చదవాలి. ఎన్ననేది ప్రశ్న కాదు. సాంగంగా ఒకటి చదివినా పరబ్రహ్మతత్వం బోధపడుతుంది. 108 చదివినా పర్వాలేదు, 1008 చదివినా పర్వాలేదు. ఓం పరమాత్మనే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చదవండి ఎవరైనా అర్థం. బ్రహ్మము మా ఇద్దరిని గురు శిష్యులను రక్షించుగాక, మా ఇద్దరిని పోషించుగాక. మంచి శక్తితో మేము పాటు పడుతాము కాక, మా సాధన తేజోవంతంగా ఉంటుంది గాక, ఒకరినొకరు ద్వేషించకుండా ఉంటాము గాక. గురు శిష్యుల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉందా లేదా? ఉందా? భార్యాభర్తల మధ్య వస్తున్నాయి, గురు శిష్యుల మధ్య రావడంలో విశేషం ఏముందంటారా? ఎక్కడైనా భేదములు రావచ్చేమో కానీ గురు శిష్యుల మధ్య భేద బుద్ధి ఉండరాదు, విభేదం కలగరాదు. అలా కలిగినట్లయితే ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఏమవుతుంది? రాగద్వేషాలు వచ్చి చేస్తాయి ఆ భేద బుద్ధి వల్ల. అటువంటి పరిస్థితి కలగకుండుగాక. ఎప్పటిదాకా? ఈ 3 రోజులు శతరాత్ర వ్రతం. తర్వాత మా సాధన తేజోవంతంగా ఉండుగాక. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? వజ్రం వలె మెరిసిపోతున్నామా? మట్టి ముద్ద వలె ప్రకాశహీనంగా ఉన్నామా? ఎలా ఉన్నాం? వెలిగిపోతున్నామా? వెలిగిపోవట్లేదా? ఇప్పుడేగా కిందకెళ్ళి వెలుగు చూసొచ్చారు. అయ్యో, ఇంకా వెళ్ళటం లేదండి మీకు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడూ మనం హృదయ స్థానంలోనే ఉండి అధ్యయనం చేయాలి. మీ తేజస్సు ఎక్కడ ఉంటుంది? మీ హృదయ స్థానంలో ఉంటుంది. ఆ తేజస్ శరీరులుగా ఉండాలి. ఈ స్థూల పదార్థ శరీరులుగా ఉండకూడదు అన్నమాట. తేజస్ శరీరులుగా ఉంటేనే, దివ్య జ్ఞానంతో ఉంటేనే ఉపనిషత్తు మనకి దారి చూపిస్తుంది. ఎక్కడికి? పరబ్రహ్మతత్వానికి. తర్వాత మంచి శాంతి, మంచి శక్తితో మేము పాటుపడతాము గాక. మనందరం యథాశక్తి చెప్పడానికి నేను ప్రయత్నిస్తా, అనుసరించడానికి మీరు ప్రయత్నిస్తారు. యథాశక్తి పాటుపడదాము గాక. మా ఇద్దరిని పోషించుగాక. ఎవరు? ఎవరు? బ్రహ్మము. బ్రహ్మము మా ఇద్దరిని రక్షించుగాక, మా ఇద్దరిని పోషించుగాక. అందుకని బ్రహ్మ పదార్థం మీకు టిఫిన్గా పెట్టబడింది. అర్థమైందండి? ఏది బ్రహ్మ పదార్థం కాదు? ఆ బ్రహ్మమే. అంతేనా కాదా? కానీ మీరేమనుకున్నారు? ఇడ్లీ బ్రహ్మము, వడ బ్రహ్మము, దోశ బ్రహ్మము అని మనం ఇక్కడ ఆల్రెడీ కొన్ని గీతలు గీసేసుకున్నాం, కొన్ని ఇంప్రింట్లు పడిపోయినాయి. దేవుడు అంటే ఎన్ని చేతులు ఉండాలి? ఎన్ని చేతులు ఉండాలి? ఎన్ని చేతులు ఉండాలి? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నాం కదా. అప్పుడు ఎన్ని తలకాయలు ఉన్నాయి? అనంతం. సహస్ర బాహూదర భగవద్గీతలో అంటాడు. ఆ విశ్వరూప సందర్శనం ఎలా కలిగిందట? 1000 బాహువులతో కలబడుతున్నాడు పరమాత్మ. మనం ఎందుకు? మనకేనున్నాయి చేతులు. చేస్తామో చేయమో కానీ 2 చేతులు అయితే కనబడుతుంది. పని చేస్తామో చేయమో తెలియదు. అంతే కదా. మన పని అంతా ఏంటి? పనిని పని చేయటమే, ఎవరికి వారికి. నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి పని చేసామనుకోండి, మనమేం పని చేయక్కర్లేదు. అర్థమైందా? అలా ఉండకూడదు. మా ఇద్దరిని పోషించుగాక, మా ఇద్దరిని రక్షించుగాక. కాబట్టి గురు శిష్యులు ఇరువురు బ్రాహ్మీభూత స్థితి అందుండి బ్రహ్మజ్ఞానాన్ని పొంది తద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏ ఉపనిషత్తు అయినా దేంతో ప్రారంభమవుతుంది? ప్రశ్న. ఏ ఉపనిషత్తు అయినా దేంతో ప్రారంభమవుతుంది? ప్రశ్న. సాధారణంగా అందరూ ఏం తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు? ప్రశ్న తెలుసుకోవాలా, సమాధానం? ఎందుకని? ప్రశ్నలు మీవి. నాకు ఆల్రెడీ ప్రశ్నలు తెలుసండి బాబు, బోర్డు ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర, సమాధానాలే లేవు. వీడెవడు? జీవుడు, శిష్యుడు. ఈశ్వరుడు సమాధానాలే ఉన్నాయి, అసలు ప్రశ్నలు లేవు. ఈశ్వరుడు అంటే ఎవరు? సమాధానాలే ఉన్నాయి, ప్రశ్నలు లేవు అసలు. మనం ఇలా జీవించాలంట, అలా జీవించాలంట.
2 అవకాశాలు ఇచ్చాడు. సమాధానం మాత్రమే ఉంది నా దగ్గర. అప్పుడు ఈశ్వరుడు. అసలు ఏ ప్రశ్నలు లేవు, అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేవు. అప్పుడేమైంది? ఈ 2 పద్ధతులలో ఏ జీవితాన్ని కలిగి ఉన్నారో చూసుకోవాలి. ఆ ప్రజ్ఞని, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేదేదో అదే ఉపనిషత్. కాబట్టి మొదట ఏ ప్రశ్నతో ప్రారంభిస్తున్నారు? కథం బంధః కథం మోక్షః కా విద్యా కా విద్యేతి జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయంచ కథం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయానందమయ కోశాః కథం కర్తా జీవః పంచవర్గః క్షేత్రజ్ఞః సాక్షి కూటస్థోంతర్యామి కథం ప్రత్యేగాత్మ పరాత్మ మాయా చేతి కథం. అయిపోయింది. ఒక్క ప్రశ్న అడగవయ్యా అంటే ఇదంతా ఒక్క ప్రశ్న లేకపోతే 10 ప్రశ్నలా? ప్రశ్న ఒక్కటే, 10 రకాలుగా అడిగాడు. అదంతా కూడా ఒకే వస్తువు గురించి అడుగుతున్నాడు. సత్యం అనే వస్తువు గురించి అడుగుతున్నాడు. బ్రహ్మం అనే సత్యం గురించి అడుగుతున్నాడు. ఆ ఒక్కదాన్ని ఇన్ని రకాలుగా ప్రశ్నించవచ్చు. మన మనసులో కూడా ఇవన్నీ ప్రశ్నలేగా, అవునా కదా? ఎప్పుడు ప్రశ్నలకు సమాధానం వచ్చింది? తెలిస్తే. తెలియకపోతే ప్రశ్న ఎప్పుడు ప్రశ్నే. అందుకని కథం దేంతో ప్రారంభించారు? కథం కృదంతములతో ప్రారంభించారు. కథం అంటే ఏమిటి? కథం అంటే అర్థం ఏంటండి? ఏమిటి? బంధం అనగా ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? విద్యా విద్యలంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములంటే ఏమిటి? అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములంటే ఏమిటి? కర్త ఎవరు? జీవుడెవరు? పంచవర్గం ఏమిటి? క్షేత్రజ్ఞుడెవరు? సాక్షి కూటస్థుడు అంతర్యామి అనబడేవారెవరు? ప్రత్యక్ పరమాత్మ మాయలు. మాయ అంటే ఏమిటి? వేసారా లేదా? పెద్ద ప్రశ్న. ఇప్పుడు సమాధానం. ఈ ప్రశ్నలన్నీ అందరికీ ఆన్సర్ తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు అన్నవాడు చేతులు ఎత్తండి. ఈ ప్రశ్నలన్నిటికీ మాకు ఆన్సర్ తెలుసండి అన్నవాడు చేతులు ఎత్తితే తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోవచ్చు. తెలిసిన చదువుకోవడం మళ్ళా ఎవరు తెలుసా తెలీదా? ఇంత ప్రజలు తెలుసున్నవాడు ఒక్కడ కూడా చేయతలేదు. అయ్యో, సగం తెలిసాడు అంతే. అందుకని ఇలా లేపాడు. ఇలా అలా నేను సగం తెలిసాడు అంతే. వీళ్ళందరికీ అదే చెప్పేదండి. ఏదైనా తెలుసు అంటే అర్థం ఏమిటి? పూర్ణంగా తెలిస్తేనే తెలియటం. సగం తెలుసు అంటే సాంబార్ తయారు చేయడం. పూర్తిగా తెలియాలా? సగం తెలియాలా? పూర్తిగా తెలియాలా? సగం తెలియాలా? సగం తెలిస్తే అయిపోయే. అర్థమైందండి? ఏది అర్ధజ్ఞానం జ్ఞానం కాదు. మానవుడు ఎప్పుడూ కూడా సంతృప్తి ఎక్కడికి పడిపోతుంటాడు? సగం జ్ఞానం, అర్ధజ్ఞానంతో సంతృప్తి పడిపోతుంటాడు. కాబట్టి ఎప్పటికైనా మనం పూర్ణంగా జ్ఞానంలో అవ్వాలి. చదవండి. ఉపోద్ఘాతం అనేది లేకుండా అదంతా అయిపోయింది. చదివేసే నేను ముందుకెళ్ళిపోయాను. బంధం. ఆత్మేశ్వర జీవ అనాత్మనాం దేహాదీనామాత్మత్వేనాభిమన్యతే సోభిమాన ఆత్మనో బంధః. ఆత్మయు ఈశ్వరుడును అయిన జీవుడు దేహము మొదలైన అనాత్మ విషయములను నేను అనుకుంటున్నాడు. ఈ అభిమానమే ఆత్మకున్నటువంటి బంధం. మొదట బంధం. మొదటి ప్రశ్న ఏంటి? కథం బంధః. మనమందరం జీవుడేనా కాదా? డౌట్ ఉందేమన్నా? మనమందరం జీవుడేనా కాదా? దేహాభిమానం కలిగిన వారందరూ జీవులే. ఇప్పుడు కిందకెళ్తే ఆశ్చర్యపోయింది ఎవరు? జీవుడా ఆత్మ? ఎవరు? మేము జీవుడు కాదన్నారు. మరి అర్థమైందండి? దేహాభిమానం కలిగిన వారందరూ జీవుడే, సందేహం లేదు అందులో.
కాబట్టి మనమందరం మొదట ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలి విచారణ? నేను జీవుడు, నాకేముంది? దేహాభిమానం ఉంది, అది నాకు బంధంగా తోస్తుంది. ఈ మూడు అనుభవంలో ఉన్నటువంటి వాడు తన బంధంలో నుంచి తాను బయటపడడానికి తనను తాను విచారణ చేస్తూ మొదటి సమాధానాన్ని ఇస్తున్నాడు. నాయనా, నువ్వు జీవుడు కాదు, నీవే ఈశ్వరుడవు, నీవే ఆత్మ. ఈ సత్యాన్ని గనక నువ్వు నిర్ధారణగా తెలుసుకోగలిగితే, పట్టుకోగలిగితే అప్పుడు బంధం లేదు. ఈ సత్యం నీకు నిర్ణయం కాకపోతే, నిర్ధారణగా తెలియకపోతే అప్పుడు నీకు బంధం తొలగదు. కాబట్టి మనం ఎట్లా జీవించాలి? బంధం తొలగేటట్టు జీవించాలా, బంధం పెరిగేటట్టు జీవించాలా? పెరిగేటట్లుగా జీవించాలి. కాబట్టి నేనంటే ఎవరిప్పుడు? నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈశ్వర స్వరూపాన్ని. ఈ సత్యాన్ని మరిచిపోకూడదు. చదవ. జీవుడన్నది నిజమునకు ఆత్మయే, ఈశ్వరుడే. కానీ అజ్ఞానం వల్ల తాను పరిమితుడనైన జీవుడనని అనుకుంటున్నాడు. తనకు భిన్నములైన దేహము, ప్రాణము, మనస్సు, అహంకారము, బుద్ధి మొదలైన వాటిని నేను అనుకుంటున్నాడు. ఇలా అనుకోవడమే బంధం. మరొక నిర్వచనం ఇచ్చారు ఇప్పుడు బంధానికి. ఏమంటున్నాడట? గిన్నె నేను, గరిటె నేను, ప్లేటు నేను, స్టవ్ నేను అంటున్నాడు. ఎవరు? ప్రసాదం వండే ఆయన. ఎవరంటున్నారు? ప్రసాదం వండే ఆయన. అడిగాం, ఆయన నువ్వెవరు అని అడిగాం. నేను గరిట, నేను గ్లాసు, నేను చెంచా, నేను ప్లేటు, నేను గిన్నె అన్నాడండి. ఒప్పుకుంటారా? అసలు మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? వంట వండేటప్పుడు అనుకోలేదుగా. దానికంటే నేను వేరై ఉన్నాను. ఏ పనిముట్లతో అయితే మనం పని చేస్తున్నామో ఆ పనిముట్ల కంటే మనం వేరుగా ఉంటేనే కదా పని చేయగలిగేది. పనిముట్టులో కలిసిపోతే పని చేయగలుగుతామా? పని చేయగలుగుతామా? సెట్ స్క్వేర్లో కలిసిపోయామండి, అప్పుడు డ్రాయింగ్ వేయాలంటే వేయడం కుదురుందా? కాదుగా. ఏముండాలి మనకి? మనం ఇప్పుడు మన చేతిలో పనిముట్టుగా సెట్ స్క్వేర్ను వాడుకోవచ్చు, అంతేగాని సెట్ స్క్వేరే నేనైపోతే పని జరగదు. కాబట్టి ఏ పని చేసినా మనం జీవితం అంతా పుట్టింది దేనికోసం పుట్టాము? పని ఫలితం. మనమందరం దేనికోసం పుట్టామండి? పని ఫలితం. అందుకనే పొద్దున్న లేవగానే మనకేం తోస్తుంది? ఇవాళ ఏం చెయ్యాలి? లేవగానే మనకేం తోస్తుంది? వాడు ఏం చేయాలి? మన మనసులో స్ఫురించవా లోపల? 1 2 3 4 5 ప్రయారిటైజ్ చేసామా చేయలేదా? చేసాం కదా. ఒకటో రెండో మూడో చేయాలి. వాటిని ప్రయారిటైజ్ చేసి ఏది ముందో చూసి దాని ప్రకారం పని చేసాం. ఇప్పుడు అందరినీ పని చేయమంటున్నాడా వద్దంటున్నాడా? అందరినీ పని చేయమంటున్నాడా వద్దంటున్నాడా? వెరీ ఇంపార్టెంట్. పనిముట్టులో కలిసిపోకుండా పని చేయి. చిన్న ఉదాహరణ చెప్తా, నీకే అర్థమైపోతుంది. కిందకెళ్ళి టిఫిన్ చేసిరండి అన్నాం. తిరిగి వచ్చి మీ కుర్చీల్లో మీరే కూర్చున్నారా? వేరే కుర్చీలో కూర్చున్నారా? తిరిగి వచ్చి మీ కుర్చీలోనే కూర్చున్నారా? ఎవరి కుర్చీలో వారే కూర్చున్నారా? దాదాపు 90% మంది ఎవరి కుర్చీలో వారు కూర్చున్నారు. అవునా? ఎలా తెలుసండి అది మీ కూర్చొని? గంట సేపే కూర్చున్నారు మీరు కరెక్ట్గా. గంట కూర్చోగానే ఏమైంది? బంధమేనా కాదా? చూస్తున్నా ఇందాక. అంటే ఇందాక కొంతమంది ఎక్కడో కూర్చున్నారు, ఆ కుర్చీలో 10% మంది ఎవరో కూర్చున్నారు మళ్ళీ వచ్చి ముందుకో వెనక్కో జరిగి. ఇప్పుడు వాళ్ళు ఏమైంది? వాళ్ళ స్థాన చలనం వచ్చి పక్కకు అటు ఇటో సర్దుకోవాలి. ఆ పైకి కిందకి చూస్తున్నాడు వాళ్ళని. ఏంటి నా కుర్చీలో కూర్చున్నాడు? ఇంతకీ ఎంతసేపు కూర్చున్నాడు? గంటే కూర్చుంది. గంట కూర్చోగానే ఆ కుర్చీ ఏమైపోయింది? నాదైపోయింది. మరి ఈ శరీరంలో మనం ఎంతకాలం నుంచి కూర్చుంటున్నాం?
25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70, 80. ఈ కుర్చీ నీదేనా కాదా? సందేహం లేకుండా నిస్సందేహంగా కుర్చీ నాదే. ఆయన వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు హాల్ వాడు ఏమన్నాడు, ఏంటయ్యా 2 రోజుల పాటు కూర్చున్నాను ఇక్కడ, ఇది నాదే అని పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు ఏమన్నాడు, ఇది కాదు ఆయన, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కానీ ఏవి పట్టుకెళ్ళడం కుదరదు, కావాలంటే వాడుకోవచ్చు మీకు, అంతేనా కదా? వాడుకోండి, ఎవరికి వాడుకోవద్దన్నారు. ఇక్కడ వేసుకుంటావు, అక్కడ వేసుకుంటావు, అక్కడ వేసుకునే ఇష్టం, ఏదో ఒక మూల వేసుకుని కుర్చీ వాడుకోవచ్చు, కానీ పట్టుకెళ్ళిపోవడం కుదరదు. బొందితో కైలాసం వెళ్ళటం కుదరదు. ఇదే శరీరంతో నేను ఈశ్వర సాయుధ్యాన్ని సరాసరి శరీరంతో పొందుతాను, సాధ్యం కాదు. ఎందుకని? ఇక్కడ పొందింది ఇక్కడే వదిలేయాలి, అది పనిముట్టు. కానీ మనం నిరంతరాయంగా దేంతో కలిసిపోతున్నాం? పనిముట్టుతో కలిసిపోతున్నాం. అందువలన అది బంధమైంది. కలవకపోతే బంధమే లేదు. రోజుకు 14 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి ఆయన బాగా కష్టపడుతున్నాడు అంటారా? మనం బాగా కష్టపడుతున్నాం అంటారా? భగవాన్ బాబా వారి దగ్గరికి ఒక ఆవిడ తన కష్టాలన్నీ వెళ్ళబోసుకుంటోంది ఇంటర్వ్యూ రూమ్లో. ఇంటర్వ్యూకి పిలిచారంటే వ్యక్తిగతంగా కదా, అప్పుడు నీకు అవకాశం వస్తున్నా రాదా? ఏం చేస్తావు అప్పుడు? తన జీవితంలో తాను పొందిన వాటి అన్నింటినీ ఏకరవు పెడుతోంది. బాబా వారు చిరునవ్వుతో వింటున్నారు. ఆ పక్కనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజుకు 14 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తాడు. ఆయనేమో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు. ఈవిడ ఎలా ఉంది? దుఃఖం 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 దుఃఖం. అంతా ఓర్పుగా విన్నారు. ఒక నిమిషం ఆగమ్మా. ఈయనతో పాటు వెళ్ళి 3 రోజుల పాటు నేను చెప్తున్నా, ఈయన నీతో పాటు తీసుకెళ్ళు అయ్యా అన్నారు. 3 రోజుల పాటు ఆయనతో మళ్ళా రా అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ? వెళ్ళింది. 14 ఆపరేషన్లు చేయాలి రోజు మొత్తం మీద. ఆయన నిలబడే చేయాలిగా, కూర్చుంటారంటే కుదురుతుందేమిటి? ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడు నేను కూర్చుని చేస్తానంటే కుదరదు. 1 గంట నుంచి 3 గంటలు పడుతుంది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఒక్కొక్క క్రిటికల్ కేసు వస్తే 6 గంటలు 9 గంటలు కూడా పడుతుంది. చేయగలిగింది ఏమి లేదు. అయ్యేంత వరకు ఆయన నిలబడవలసిందే. నువ్వేం చేయమాకమ్మా, ఆయన పక్కన నిలబడి ఆయన ఏం చేస్తున్నాడో చూడు అన్నారు. అంతే. ఏమైంది అప్పుడు? 3 రోజుల పాటు ఆయనతో పాటే ఉంది. 4వ రోజు వచ్చింది. ఇప్పుడు ఏంటంటావు, నీ కష్టాలు ఏవో నేను ఏదో చెప్పావు, ఏమిటమ్మా అవి అన్నారు. ఏమి లేవండి బాబు, నాకేం కష్టాలు లేవు. అంతే. ఇది పరమాత్మ పద్ధతి. ఏది పాఠం సూటిగా చెప్పడు, అనుభవంతో వచ్చేట్టు చేస్తాడు. అప్పుడు శాశ్వతమైన పాఠం వస్తుంది. మీరు ఏ బంధం చేత, ఏ అభిమానం చేత అయినా సరే బంధితులయ్యారు, భ్రాంతికి గురయ్యారు, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? తద్వ్యతిరేకమైన అనుభవాన్ని ఇస్తాడు. తద్వ్యతిరేకమైన అనుభవాన్ని ఇవ్వగానే ఓ ఇది కాదు కదా తెలిసిపోతుంది నీకు. ఎవరు చెప్పక్కర్లా. వచ్చి బొట్టు పెట్టి ఏమండి ఇది భ్రాంతి, ఇది సత్యం అని ఎవ్వరు చెప్పక్కర్లా. వ్యతిరేక అనుభవం కలగగానే అర్థమైపోయింది. ఎలాగా? ఇది నలుపు. ఎలా తెలుసు నీకు? అది తెలుపు కాబట్టి. దానికి వ్యతిరేకాన్ని చూపించాం. అప్పుడు ఏమైంది? చిన్నపిల్లవాడికి 3 నెలల వరకు రంగులు తెలియవు. ఎరుపు, నలుపు, ఎరుపు, పసుపు, సప్తవర్ణాలు తెలియవు. వాడికి ఓన్లీ బ్లాక్ అండ్ వైటే తెలుసు. అందుకని వాడికి అన్ని బొమ్మలు ఏం చూపెట్టమంటాం? ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. అవే చూపెట్టండి, ఆ ప్లే కార్డులే చూపెట్టండి అంటాం. ఎందుకని? కంటిలో రాడ్స్ అండ్ కోన్స్ డెవలప్ కావు అప్పుడే. అవి డెవలప్ అయితే కానీ మనం రంగులు గుర్తుపట్టలేము. ఒకవేళ కనుక వర్ణాంధత్వం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? తెలుసా ఎవరికైనా మీకు? కలర్ బ్లైండ్నెస్ అంటారు. దట్స్ కాల్డ్ వర్ణాంధత్వం. ఉంటుందండి, జెనెటిక్ అనమాట. అది బై బర్తే వచ్చేస్తుంది. వీటికి వచ్చింది అలాగా. ఎప్పుడు తెలుసుకున్నాను? 18 ఏళ్ల వయసు వచ్చినాక తెలుసుకున్నాను. అప్పటిదాకా తెలియలేదు.
ఒక సందర్భంలో ఒక టెస్ట్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. కలర్ బ్లైండ్నెస్ లేనివాడే ఆ టెస్ట్ పాస్ అవుతాడు. ఆ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేసి చార్టులు చూపెట్టారు. చూపెట్టి ఇదేమిటో చెప్పన్నారు. ఏమిటో చెప్పేది అక్కడ ఏం కనపడితే కదా, ఏం కనపడలేదు బా అన్న. ఇక్కడ కనపడలేదా నీకు అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. అవునండి అక్కడేం కనపడలేదు నాకు అన్న. సరే అయితే వెళ్ళి ప్రశాంతంగా ఆ పక్కన కూర్చోన్నాడు. పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా తెలిసిపోవటంలా మనం చెప్పడం ఎందుకు అంటే సందర్భం వస్తే కానీ తెలియబడలేదు. అలాగే మన జీవితంలో ప్రారంధం అనేది ఇలా వస్తుంది. సందర్భం వచ్చినప్పుడే తెలియబడుతుంది. అంతే తప్ప నాకు ముందే చెప్పచ్చు కదండి ఈశ్వరుడు అంటే అలా వీలు కాదు. అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం. ఎప్పుడు పుట్టారో చెప్పగలరు కానీ ఎప్పుడు వెళ్ళిపోతారో కొద్దిగా చెప్పండి అమ్మా. అది కూడా చెప్పలేరా అన్నారు అనుకోండి, అది నా చేతిలో లేదు. రావడం పో నీ చేతిలోనే ఉందా? ఉందా లేదా? అయ్యో ఇప్పటి వరకు మేము మా చేతిలోనే ఉందనుకున్నామే. నేనే పుట్టానని అంటున్నాం కదా. నువ్వు పుట్టావా? పుట్టించబడ్డావా? దేని చేత? జీవుడి చేత. ఈశ్వరుడికి ఏం పని పడలేదా నిన్ను పుట్టించడం తప్ప? దీనికి అంతటికీ కారణం ఎవరు? జీవుడు. అభిమానం కలిగిన జీవుడే మరల మరల దేహాన్ని ధరిస్తున్నాడు. అర్థమైందండి? జీవుడు పుట్టటల్లా మర్చిపోమాకండి. జీవుడు పుట్టటల్లా మరల మరల తన అభిమానం చేత ఆ బంధం చేత ఆ బంధంలో నుంచి విడుదల అవ్వడానికి శరీరం అనే పనిముట్టుని తెచ్చుకుంటున్నాడు. దాన్ని మీరు పుట్టడం అంటున్నారు. ఇది పుట్టడం ఎలా అవుతుందండి? మీ ఇంట్లో గిన్నె వాడుకున్నారండి. 10 ఏళ్ళో 15 ఏళ్ళో వాడుకున్నారు. చిల్లు పడింది. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని పక్కన పడేయాలి. కొత్త గిన్నె తెచ్చుకోవాలి. ఇప్పుడు గిన్నె చచ్చిపోయింది, గిన్నె పుట్టింది. కరెక్టేనా? అలా అంటున్నారా మీరు? అంటలేదు. ఇది కూడా అంతే. ఈ శరీరం కూడా ప్రసాదం తయారు చేసే గిన్నె, ఎత్తటి గిన్నె. బాగా వాడాం, ఎన్నో సంవత్సరాలు వాడావా లేదా? కొంతకాలానికి ఏమైపోతుంది? చిల్లు పడింది. ఏం చేయాలి అప్పుడు? కొత్త గిన్నె తెచ్చు. పాత గిన్నె పారేసి కొత్త గిన్నె తెచ్చుకున్నంత మాత్రాన పాత కొండ పనికి రావడం లేదని పారేసి కొత్త కొండ తెచ్చుకున్నంత మాత్రాన అది పుట్టడం అవుతుందా? అక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. అంత సులభంగా చూసామా మన జీవితాన్ని? అంత సామాన్య దృష్టితో చూసామా జనన మరణాలని? చూస్తే నివృత్తి మార్గం. ఇలా చూస్తే అంటారు దీన్ని నివృత్తి మార్గం. ఏముందమ్మా, అవసరానికి ఒక కొండ తెచ్చుకున్నావు, వాడుకున్నావు, దాంతో పని అయిపోయింది, వదిలేసావు, కొత్త కొండ తెచ్చుకున్నావు. ఏం రావాలంటే మనకు ప్రశ్న, ఇదే పని నేను 1000 సార్లు చేసేగా, 1,00,000 సార్లు చేసేగా, ఎన్నోసార్లు చేసే కదా, ఇంకా ఎన్నిసార్లు చేయాలి ఇదే పని? మీరు ఇల్లు బాగా తుడుస్తారా తడవరా రోజు? అందరూ గృహిణీలు ఎక్కువ కనబడుతున్నారు. ఏమంటే ఇల్లు బాగా చేస్తారా, బాగు చేయరా? ఎలా పడితే అలా ఉంచేస్తావా? శుభ్రం చేసావా? మీ ఆయన వచ్చాడు, ఏమిటి శుభ్రం చేయటం, ఇట్లా అలా బాగలేదు ఇలా బాగలేదు అన్నారు. ఏం చెప్పావు అప్పుడు? అయ్యో, మోడర్న్ గర్ల్ అయితే నాకు చేయడం రాలేదన్నావు కదా, నువ్వు చేయొచ్చు. పాతకాలం వాళ్ళు అలా అనరు. ఏమంటారు? బాగలేదా అని మళ్ళా తుడుస్తారు ఆ కాస్త ఏరియా. ఆ కాస్త కాదు, ఇల్లంతా మొత్తం తుడు అన్నాడు. అప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఇంతకుముందే తుడిచానయ్యా బాబు. నో, సరిగా తొడవలేదు కాబట్టి మళ్ళా తొడవలసిందే. ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఐ హట్ తూచ్ నీ విడాకులు ఇచ్చేసావు మోడర్న్ గర్ల్. అర్థమైందండి? ఇలా మరి మీరు ఇట్లా ఆలోచిస్తే ఎన్నిసార్లు పుచ్చుకోవాలి? 42 సార్లు పెళ్లి చేసుకోవాలి, 42 సార్లు విడాకులు ఇవ్వాలి. జీవితం అంతా అదే సరిపోయింది. ఇప్పుడు అదే చేద్దామా? కాబట్టి ఏ పని చేసినా ఏ అభిమానంతో చేస్తున్నాం? ఇప్పుడు
దేహాభిమానంతో చేస్తున్నావు. ఇది కేవలం నీకు పనిముట్టు, ఇది నువ్వు కాదు. జీవుడు కూడా నువ్వు కాదు. ఈ పనిముట్టును తెచ్చుకుంటున్న జీవుడు కూడా నువ్వు కాదు. అర్థమైందండి? కాబట్టి పనిముట్టు నువ్వు కాదు, ఆ అభిమానంతో ప్రవర్తిస్తున్నటువంటి ఈ పనిముట్టు తెచ్చుకుంటున్న జీవుడు కూడా నువ్వు కాదు. మరి నువ్వెవరు? నీవు ఈశ్వరుడవు, నీవు ఆత్మస్వరూపుడవు. దానికి అన్నీ సమానమే. ఆ ఆత్మస్వరూపానికి, ఆ ఈశ్వర స్వరూపానికి అన్నీ సమానమే. అర్థమైందండి? మీ అందరికీ రేపు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలో బంగారం ఇస్తారట బెంగళూరు ట్రస్ట్ సభ్యులు అందరూ. కిలో బంగారం అండి. వద్దన్న వాళ్ళకి కిలో మట్టి ఇస్తారట. వద్దన్న వాళ్ళకి ఏమిస్తారు? కిలో మట్టి. పార్థివ లింగాలు అర్చన చేస్తాం కదా, మరి అదంతా ఏం చేస్తాం? మీకే ఇస్తాం, తలా 1 కిలో ఇస్తాం. అర్థమైందండి? ఇంతకీ పార్థివ లింగాల నుంచి వచ్చిన మట్టా బంగారమా? మట్టా బంగారమా? మట్టా బంగారమా? మట్టా బంగారమా? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇప్పుడు మట్టా బంగారమా? మట్టి కాదు, బంగారం కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఈ దృష్టి మీకు ఏర్పడాలి. కుక్కే సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళారండి దర్శనానికి. ప్రసాదం ఏం పెడతారు? ప్రసాదం ఏం పెడతారు కుక్కే సుబ్రహ్మణ్యం గారి దగ్గర? ఉత్తమన్ను. అర్థమైందండి? అది బంగారం కంటే విలువైంది. ఎందుకంటే విలువైందండి? మట్టి బంగారం కంటే ఎందుకు విలువైంది? 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 ఆ మట్టితోనే నువ్వు తయారయ్యావని చెప్పడం. పద చదువుగా. ఆ ఆన్సర్ ఎప్పటికీ రాదు. ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాయి ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఎన్ని సమాధానాలు చెప్తారు కానీ నేను అనుకున్న సమాధానం మాత్రం చెప్పరు. అది స్ఫురించదు. ఎందుకు మట్టి ప్రసాదం? ఆ మట్టితో నేను తయారయ్యావని చెప్తున్నాడు. నీ శరీరం దేంతో తయారైంది? పృథ్వీ తత్వంతో తయారైంది. పృథ్వీలోకే వెళ్ళిపోతుంది. పంచభూతాలతో తయారైంది. పాంచభౌతిక దేహం మళ్ళీ అదే పంచభూతాలలో పోతుంది. నీవది కాదు. అది మృత్తికా ప్రసాదం అంటే, అది పార్థివలింగార్చన అంటే. ఈ దృష్టితో చూడడం రావాలి. అప్పుడు తత్వం బోధపడుతుంది. ఈ దృష్టి మీలో వికసించనంత వరకు తత్వజ్ఞానం రాదు. చదువు. బా, ఎంత ఆగాగా. సమాధానం ప్రశ్న ఎంత ఉంది? ప్రశ్న ఎంత ఉందమ్మా? బోల్డ్ అవునా కదా? సమాధానం ఏం చెప్పాడు? తన్నివృత్తిర్మోక్ష. ఫినిష్డ్. నువ్వేదైతే చెప్పావో అదంతా లేదని తెలిస్తే మోక్షమే. నువ్వేదైతే ఉందని అంటున్నావో, బంధం ఉందన్నావా లేదా? ఆ బంధం ఉన్నదనుకోవడమే ప్రమాదం. బంధం లేదని తెలుసుకుంటే మోక్షమే. అభిమాన రాహిత్యమే మోక్షం. మోహరాహిత్యమే మోక్షం. గుణరాహిత్యమే మోక్షం. ఉపాధిరహితమే మోక్షం. అన్ని రహితంతో ముడిపడి ఉండదు. అందుకని ఏం చేశాడు? తాను నివృత్తి మోక్ష. నీకు మళ్ళా పుట్టాలని అనిపిస్తుందా? దేనికోసం అయినా సరే ఇంకోసారి పుడితే బాగుండని అనిపించిందా లేదా? అనిపించడం లేదా? తన్నివృత్తిర్మోక్ష అంటే మళ్ళా పుట్టాలని అనిపించకపోవడమే మోక్షం. ఏమంటే ఇంకోసారి పుట్టి ఏదో చేద్దాం. ఏం చేస్తావు? సరే ఇంకోసారి పుట్టావమ్మా. మీరందరూ స్త్రీలందరూ పురుషులుగా
పురుషులందరూ స్త్రీలుగా పుడతారు వచ్చే జన్మకి. వచ్చే జన్మకి ఇప్పుడే ప్లాన్ చేద్దాం కాసేపు. మన గొడవంతా అంతే కదా, ఎప్పుడు ఫ్యూచర్ ప్లానింగే కదా. ఎంత ప్లాన్ చేయాలి అంటే వచ్చే జన్మకి ఇప్పుడు ప్లాన్ చేద్దాం. వచ్చే జన్మకి మనమంతా ఎవరు? స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీలు. కొద్దిగా ప్లాన్ చేయండి. వచ్చే జన్మకి పురుషులుగా పుట్టే వాళ్ళంతా ఏం చేయాలనుకున్నారు? పోనీ వచ్చే జన్మకి స్త్రీలుగా పుట్టే వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారో ప్లాన్ చేయండి. కౌశిక్, వచ్చే జన్మకి నువ్వు గ్యారంటీగా స్త్రీగా పుడతావు, మీ ఆవిడ గ్యారంటీగా పురుషుడిగా పుడుతుంది. ఏదైనా ప్లాన్ చేయండి. వచ్చే జన్మకి ఏం చేయాలో చేయటం కుదురుతుందా కుదరదా? కుదరదా? అదే నీ చేతిలో లేదా? వచ్చే జన్మ నీ చేతిలో లేదు. పోనీ ఈ జన్మ నీ చేతిలో ఉందా లేదా? ఈ జన్మ కూడా లేదా? అయ్యయ్యో, మరి నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏమీ లేదా? నువ్వు లేవా? నీ చేతిలో ఏమీ లేదు కరెక్టా? నువ్వు లేదనేది కరెక్టా? నీ చేతిలో ఏమీ లేదు కర్మ మార్గం, నేను లేనివాడను జ్ఞాన మార్గం. అంతే. నివృత్తి 2 స్థాయిల్లో ఉంటుంది. తన్నివృత్తి మోక్ష అన్నాడా లేదా? ఈ నివృత్తిలో 2 సమాధానాలు వస్తాయి. ఏమిటి? అంతా మన చేతిలో ఏముందండి, అంతా ఈశ్వరుడు, నా కర్మ నా కర్మ నా కర్మ అంటున్నాడా లేదా? మన చేతిలో ఏమీ లేదండి బాబు, ఏం చేద్దామన్నా మనం చెప్పినట్టు జరుగుతుంది. ఏమిటి? అంతా వాడి కర్మ. ఇదే మార్గం. నేను లేను. ఎవరు లేడు ఇప్పుడు? జీవుడు లేడు. ఎవరున్నారు? ఈశ్వరుడే ఉన్నాడు. ఎవరున్నారు? ఆత్మయే ఉన్నది. ఎవరున్నారు? పరమాత్మయే ఉన్నది, బ్రహ్మమే ఉన్నది. ఈ నిర్ణయంతో జీవించాం. ఇదే మార్గం. ఈ రెండింటికి ఈ పనిముట్టు కావాలా అక్కర్లేదు? పనిముట్టు కావాలి, కానీ పనిముట్టు ఎందు అభిమానం కావాలా? అది అక్కర్లేదు. ఈ పనిముట్టు కావాలా? పనిముట్టు మీద అభిమానం కావాలా? అంతేగా, అభిమానం అవసరం లేదుగా. ఎప్పుడో ఒకసారి డ్రాయింగ్ కోసమని డ్రాయింగ్ పెన్సిల్ చేతితో పట్టుకున్నామమ్మా. 365 రోజులు 24/7 నిద్రపోయేటప్పుడు కూడా చేతిలో పెన్సిల్ పట్టుకోవాలా అక్కర్లేదా? అయితే నువ్వు బీఆర్కేఆలది కదా చదివింది, మీరిద్దరు కలిసి పని చేయవచ్చు. అప్పుడు కూడా డిజైనింగే, అప్పుడు బీఆర్. తర్వాత ఇద్దరు నెంబర్ షేర్ చేసుకోండి. అర్థమైందండి? ఆలోచించండి. చేతిలో ఎప్పుడు గరిట పట్టుకుని ఉండాలా వద్దా? అవసరం లేదు. సేమ్ థింగ్. సో కాబట్టి తన్నివృత్తి మోక్ష. తాను కాని వాటిని తానని అనుకోవడమే బంధం అన్నాము. ఈ బంధం ఊరకే నేనివి కాదు అనుకోవడంతో పోతుందా అంటే పోదని అర్థమవుతుంది. అందుకే సాధన అనేది అవసరమవుతుంది. మానవులందరూ ఒకే స్థాయిలో లేరు. సాధకులలో అధికార భేదములున్నాయి. వారిలో ఉత్తమ, మధ్యమ, అధమాధికారులు ఉన్నారు. శమధమాది సాధనా సంపత్తి కలిగిన ఉత్తమాధికారి అయిన వానికి ఊరకే అనుకోవడంతోనే ఈ బంధం పోతుంది, లేదా ఉత్త శ్రవణంతోనే పోతుంది. ఇతరులు సాధన ద్వారా దానిని సాధించుకోవలసి ఉంటుంది. వారికి మననము, నిధిధ్యాసనములు అవసరములు అవుతాయి. ఈ బంధంతో బాధపడే వారందరూ గురువు దగ్గరకు వచ్చారు. ఏమడిగారు ఇప్పుడు? మా బంధ నివృత్తికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి, మా దుఃఖ నివృత్తికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. అర్థమైందా? మీకేదో కడుపులో నొప్పి వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళి ఏం చేయాలి? మెలికలు తిరిగిపోవాలి. అంతేనా కాదా? ఏంటమ్మా మెలికలు తిరిగిపోతాడు, కడుపులో వచ్చినట్టు చూడండి, మామూలుగా ఉండలేడండి. మెలికలు తిరిగిపోతుంటాడు, అమ్మో తట్టుకోలేకపోతాడు. మెలికలు తిరిగిపోయేటంత కడుపులోనే వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేవన్నీ మీ జీవితంలో ఉపమానాలే, సామాన్య విషయం కాదు అది. దాన్ని ఏమన్నారు? 24 గంటల కడుపులోని, దాని పేరు అది. అంటే ట్రీట్మెంట్ 24 గంటల్లో కనుక చేయకపోతే ప్రాణం పోతుంది.
దాని పేరు 24 గంటల కడుపులో నొప్పి. సామాన్యం అనుకునేది అది ప్రమాదం, అపెండిసైటిస్ అంటారు, ఆపరేషన్ చేయవలసిందే. చాలామంది అదేమిటి జీలకర్ర కషాయం తాగితే పోతుంది, ధనియాల కషాయం తాగితే పోతుంది, లేకపోతే డైజిన్ తాగితే పోతుంది, ఇలా ఏమిటేమిటో బ్రహ్మ ప్రయత్నాలన్నీ ఆయన చేయగలిగినవన్నీ చేసేస్తాడు. 24 గంటల్లో 19 గంటలు ఖర్చు అయిపోయింది. ఎన్ని గంటలు ఖర్చు అయిపోయింది? ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. ఏం చేస్తాడు అప్పుడు? కడుపులో నొప్పి వచ్చి ఎన్ని గంటలు అయిందని అడిగాడు. 20 గంటలు అయిపోయిందండి బాబు అన్నాడు. అయ్యయ్యో ఏం చేశారు 20 గంటల నుంచి? మాకు చేతనైనవన్నీ చేసామండి, ఇంకేం మిగల్చలేదు కూడా. వాతలు కూడా పెట్టారు కడుపుకి. కొంతమంది కడుపు మీద వాతలు ఉంటాయండి, కావాలంటే చూసుకోండి. అట్ల కాడ కాల్చి వాత పెడతారు కడుపు నొప్పికి, అది కూడా వైద్యమే. భారతదేశంలో వైద్యం కానిదంటూ ఏదీ లేదు. వాతలు పెట్టినా తగ్గలేదండి బాబు కడుపులోని. ఇప్పుడు వైద్యం సరిగా జరిగిందా? మరి ఈ ప్రయత్నాలన్నీ చేయాలా వద్దా? అదే మాట అడుగుతున్నాడు. ప్రాణాయామం చెయ్యాలా వద్దా? ధ్యానం చెయ్యాలా వద్దా? ఉపవాసాలు ఉండాలా వద్దా? యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు, జపాలు, తపాలు, ప్రతిష్టలు, అర్చనలు, అభిషేకాలు చేయాలా వద్దా? రాత్రింబగళ్ళు జాగరణ ఉండాలా వద్దా? ఏమిటివన్నీ? ఆపరేషన్ తప్ప. ఇవన్నీ ఏమిటి? 24 గంటల కడుపులో నింపది. ఆపరేషన్ తప్ప మిగిలిన ప్రయత్నాలన్నీ చేసేసాడు. అది కూడా సాధనైతే ఇంట్లోనే చేసేవాడు, వాడి వల్ల కాదు కాబట్టి డాక్టర్ దగ్గర పరిగెత్తి. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే బంధ నివృత్తికి, అభిమాన నివృత్తికి ఎన్ని ప్రయత్నాలు చేసుకోవాలో అన్నీ చేసేసి ఓడిపోయిన తర్వాత అప్పుడు గురువు దగ్గరకు వస్తారు. ఏం చెప్తారు? అబ్బో మీరు చెప్పినవన్నీ ఎప్పటి నుంచో చేసేస్తున్నానండి బాబు, నేను అవన్నీ చెప్పలేదే. నీకు 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది, ఏమీ వెనక ముందు ఆలోచించకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ టేబుల్ మీద ఎక్కువ. ఆపరేషన్ చేస్తేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే పోతావు అన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? సరైన గురువు, సరైన శిష్యుడు గనక పరిపక్వతా స్థితిలో గనక తారసిల్లితే, శ్రవణ మాత్రం చేత నిర్ణయం అయితే ఉత్తమ శిష్యుడు. గురువుగారు ఎప్పుడు ఏం చెప్తుంటాడు? నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు బ్రహ్మస్వరూపుడివి, నువ్వు ఈశ్వర స్వరూపుడివి. ఏ శాస్త్రమైనా ఏం చెప్తూ ఉంటుంది? ఈ మాటలే చెప్తూ. శ్రవణం చేయగానే నీకు నిర్ణయం అయిందండి, అప్పుడు ఎవరు నువ్వు? ఇంకా మిగిలిన పని ఎందుకు అసలు? మిగిలిన ఏం చేయక్కర్లే అసలు. నువ్వు ఐ గాట్ కన్ఫర్మేషన్ that I am not this body, I am the Atman, I am that, I am the Brahman. అందుకని గురువు గారు ఎప్పుడు ఏం చెప్పాలి? తత్వమసి మహావాక్యోపదేశాన్ని ఆధారంగా పట్టుకొని చెప్పాలి. ఏది పడితే చెప్పకూడదు. అర్థమైందా? దారిలో వచ్చేటప్పుడు గన్నేరు పూలు కనపడ్డాయి కదా, ఆ గన్నేరు పూలు తినేస్తే తగ్గిపోయేది అని చెప్పకూడదు. గన్నేరు పూలు తింటే ఏమవుతావు? అయ్యో శాశ్వత పరిష్కారం కదా. ఇక జీవితంలో మళ్ళీ ఎప్పటికీ కడుపులో నొప్పి వచ్చే అవకాశమే లేదు. అలాంటి ఉపాయాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. అర్థమైందండి? తత్వమసి మహావాక్యోపదేశం దృష్ట్యానే చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను నీ నెత్తి మీద చేయి పెట్టాను కాబట్టి నీకు మోక్షం వచ్చింది. కన్నీరు కాయలు తింటం లాంటిది అనమాట ఇది. అలా వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? శ్రవణ మాత్రం చేత మీలో ఆ స్ఫురణ కలిగితే, ఆ జ్ఞానం కలిగితే, ఆ స్థితి కలిగితే అప్పుడు ఉత్తమాధికారులు కాబట్టి నిర్ణయం అయిపోతుంది. అలా కాకపోతే మధ్యమాధికారులు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? సాధన చతుష్టయ సంపత్తిని మొట్టమొదట సంపాదించాలి. ఏమిటి సాధన చతుష్టయ సంపత్తి అంటే? బాగా తెలుసు కదా మనకి, పుస్తకం బాగా వచ్చు. నిత్య వస్తు వివేకం,
ఇహముత్రార్థఫలభోగ విరాగం శమాది షట్క సంపత్తి ముముక్షత్వం. ఈ 4 కలిగినటువంటి వాళ్ళు సాధకులు. ఈ 4 లేకపోతే మీరు సాధకులు అవ్వరు. ఎన్ని చేసినా సాధకులు అవ్వరు. ఈ 4 సంపదలు మీ దగ్గర ఉంటేనే మీరు సాధకులు. మీరు PhD చదువుకోవచ్చు భుక్తి విద్యలు, కానీ మీ దగ్గర కనుక ఈ 4 సంపదలు లేకపోతే మీరు సాధకులు కాదు. అలా సాధకులైన వాళ్ళలోనే 3 తరగతులు ఉన్నారు. ఉత్తమ తరగతి వాడు శ్రవణ కాలంలోనే నిర్ణయాన్ని పొందుతాడు. మధ్యమ తరగతి అధమ తరగతి వాళ్ళు మిగిలినటువంటి మనన నిధిధ్యాసములు అవసరం అవుతాయి. చదవండి. అవిద్య యా తదభిమానం కారయతి సా అవిద్య. ఈ అభిమానమును ఏది కలిగిస్తుందో అది అవిద్య. బంధము మోక్షములు అర్థమైనాయి, కానీ ఈ బంధమునకు కారణమేమిటి అని నా ప్రశ్న సహజంగా తల ఎత్తుతుంది. దానికి కారణం అజ్ఞానము లేదా అవిద్య. అంటే తాను కాని వాటిని తానుగా భావించడానికి ఏదైతే కారణమో అది అవిద్య. మీరందరు ఇక్కడ ఉన్నారు కదా, రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారట అందరిళ్లలో. ఏం జరిగింది రాత్రి ఇంట్లో? ఏం జరిగింది? దొంగలు పడ్డారు అని మీకు ఇప్పుడు వచ్చి చెప్పారు. ఫోన్ చేశారు మీకు. ఇప్పుడు రాత్రి అంతా ఫోన్ చేస్తుంటే ఎత్తలేదు, నువ్వు ఎక్కడికి పోయావో, ఎవరి దగ్గర ఉన్నావో, ఏ జాగరణలో ఉన్నావో, ఏ సాధన చేసినావో, ఏ ధ్యానంలో కూర్చున్నావో, ఇల్లంతా దోచుకుపోయారు అని మీకు ఫోన్ చేశారు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలప్పుడు? ఏం చేయాలప్పుడు? ఇల్లు దోచుకుపోతే ఏం చేయాలి? పోలీసులకు చెప్పాలి. ఈశ్వరేచ్ఛ అని ఊరుకోవాలి. ఇదే ప్రశ్న మరొక పద్ధతిలో అష్టావక్ర మునీంద్రుడు జనక రాజర్షిని పరీక్షించారు. ఎలాగా? నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని జనక రాజర్షి, జనక మహారాజు గారు అష్టావక్ర మునీంద్రుడి దగ్గరికి వెళ్ళారు. నీకు బంధం ఏమిటి అని అడిగారు. నా రాజ్య పరిపాలనే నాకు బంధం అండి, నాకు వేరే బంధం ఏమి లేదు. నానా కష్టాలు పడుతున్నాను. ఆ రాజ్యంలోని ప్రజలందరూ నువ్వే దేవుడు నువ్వే దేవుడు అని నా వెనకాల పడుతున్నారు. నేనేమో వాళ్ళకి ఏం చేయలేను, ఆ కష్టాలు తీర్చలేను. ఏదో రాజుగా పరిపాలించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎంత బాగా పరిపాలిద్దామన్నా బంధం లేకుండా దుఃఖం లేకుండా పరిపాలించలేకపోతున్నాను. నా రాజ్య పరిపాలనే నాకు బంధం, నా రాజ్యమే నాకు బంధం అని తేల్చి చెప్పాడు. ఇప్పుడు గురువుగారు ఏం చెప్పాలి? మనమైతే ఏం చెప్తాం? మీరే గురుస్థానంలో అష్టావక్ర మునీంద్రులు అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? నీకేది బంధమో అది వదిలేసేయి. మన గొడవ ఎప్పుడు అంతే కదా. భార్య బంధం వదిలేసేయి, ఇల్లు బంధం వదిలేసేయి, అంతేనా పరిష్కారం? ఇదే పరిష్కారం అంటే కాదుగా, తప్పుగా. మరి అభిమాన త్యాగం చేయాలి. ఆ అభిమానం 2 రకాలుగా ఉంది, కర్తృత్వము, భోక్తృత్వము. ఈ 2 అభిమానాలని గనక త్యాగం చేస్తే ఏది నీకు బంధం కాదు అని ఇంతకుముందు చెప్పారు కదా. ఇప్పుడు బంధము చెప్పారు, మోక్షము చెప్పారు. కానీ ప్రశ్న ఏం అడిగాడు ఇప్పుడు? ఈ విషయం బాగానే అర్థమైందండి, అసలు నాకు బంధం కలగడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని నివర్తిస్తే ఇంకెప్పుడు రాదుగా, అది ప్రశ్న. సరే నాయనా, ఓ పని చెయ్యి, నీ బంధ కారణాన్ని నాకు దానం చెయ్యి అన్నాడు అష్టావక్రుని. నీ బంధ కారణాన్ని దానం చేయమన్నాడు. ఓ అయ్యో, అసలు మీరు తీసుకుంటానంటే ఎప్పుడో ఇచ్చేసేవాడిని అండి, ఇంతకాలం వెయిట్ చేశారు మీరు అని సమంత్రకంగా ధారపోసేశాడు. ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? మిథిలా రాజ్యం ఎవరిది? అయ్యో మహాప్రభు మీదేనండి. బో నువ్వెవరు? మీ దాసానుదాసుని స్వామి అన్నాడు. అందరూ పాదుకలకు నమస్కారం చేసుకున్నారా లేదా? ఎందుకని? మీ దాసానుదాసుడని స్వామి, మీరేం చెప్తే అదే, ఇంకా నాకేం వేరే పని లేదు. నీ సంసారం సంగతి ఏమిటి? అబ్బో అది ఎప్పుడో వదిలేశాను స్వామి, దాసానుదాసు, నీకు ఇది తప్ప వేరే దేవుడి. అర్థమైనాడు? రాజ్యం లేదు, సంసారం లేదు,
కాబట్టి ఇప్పుడు నాకున్నది ఒక్కటే ఒక పని, అదేమిటది? కింకరః. మీరు ఏది కర్తవ్యం అని చెప్తే అదే నా కర్తవ్యం, మీ కర్తవ్యం ఏదో నా కర్తవ్యం అదే. కిం కర్తవ్యం అని అడుగుతూ ఉంటాడట సేవకుడు, అందుకని ఆయన కింకరుడు. ఏమంటే ఏం చేయమంటారు? ఇది చెయ్యని నువ్వు చెప్పేదాకా అడుగుతూనే ఉంటాడు. అర్థమైందండి? జాగ్రత్తగా ఆయనకి ఏం చెప్పాలి? తగిన పని చెప్పాలి. అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సరే అయిపోయింది కదా, సరే రేపు రా, అప్పుడు మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు రాజ్యం లేదుగా, మరి ఉన్న చోటే అక్కడే ఉన్నాడు. మర్నాడు పొద్దునే మళ్ళా, స్వామి నాకేమన్నా పని చెప్పండి స్వామి, మీకు ఇంకా ఏదో ఒకటి సేవ చేస్తాను మీకు అన్నాడు. నా దగ్గర ఓ పని ఉందయ్యా, మంచి పనివాడు కావాలి నాకు, వెతుకుతున్నాను, నేను అన్నించి నుంచి కనబడలేదు అన్నాడు. అదేదో నాకు చెప్పండి స్వామి, నేను ఎన్నటి నుంచి మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను కదా, నాకు ఏదైనా పని చెప్పండి స్వామి అని, మీ దాసాను దాసుని సేవకుని నేను అని అడిగాడు. నా దగ్గర ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని కొద్దిగా పరిపాలించి పెట్టాలి. అయ్యో అదంతా చిటికలో పని స్వామి, నేను ఎప్పటికి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? మచ్ మోర్ ఎక్స్పీరియన్స్, నాకంటే అనుభవం మీకు ప్రపంచంలో దొరకడు. ఐ హావ్ గట్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ రిటైర్డ్. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఈజీగా చేసి పడేస్తాను నేను. నాకు అన్ని పనులు తెలుసు, అన్ని విభాగాలు బాగా తెలుసు. ఓ మరి అంత మంచి పనివాడివా నువ్వు, అయితే కొద్దిగా పని చేసి పెట్టినా. ఏమిటండి స్వామి, మిథిలా రాజ్యాన్ని పరిపాలించి పెట్టబోయా కాస్త? ఓ అలాగే స్వామి, నాది కానప్పుడు ఏముంది నాకు? రాజ్యం ఎవరిది? నాది కాదు, మీది కదా. మీదన్నప్పుడు నాకేం బరువు బాధ? నాది అనుకున్నప్పుడే బరువు బంధం బాధ, కానీ మీది అన్నప్పుడు ఏ బరువు బంధం బాధ లేదు. అందుకని మనల్ని ఏ అభ్యాసం చేయమన్నాం? అంతా నీదే స్వామి, నాదేం లేదు, అంతా నీదే. ఈ సృష్టి నీదే, ఈ సంసారం నీదే, ఈ సుఖాలు దుఃఖాలు నీవే. నాదేదీ లేదు ఇందులో, నాదేదీ కాదు ఇందులో. కాబట్టి ఈ శరణాగతి దృష్టితో గనక నువ్వు జీవించినట్లయితే అప్పుడు నేను అదేం చేసింది? నీవు కాని దానిని నీవు అనుకోవడం అనే భ్రాంతిలోంచి నిన్ను బయటపడేసింది. వాస్తవానికి అంతకుముందు చేసిన పనికి ఇప్పుడు చేస్తున్న పనికి జనకరాజుకి ఏమైనా తేడా ఉందా? పనిలో ఏం తేడా లేదు. అంతకుముందు ఏమనుకున్నాడు? తాను కాని దానిని తాను అనుకున్నాడు. ఆ అభిమానం చేత బంధము బాధ దుఃఖం ఏర్పడ్డాయి. ఒక్కసారి తాను కాదు అది అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. తానైన స్థితిలో తాను ఉన్నాడు. నేను రాజుని అనుకున్నప్పుడు ఏమైంది? బంధము బాధ దుఃఖము ఏర్పడ్డాయి. అర్థమైందండి? ఈ సామ్రాజ్యం నాది, కిచెన్ అంతా నా సామ్రాజ్యం, లోపలికి వస్తే ఊరుకొని. ఇలాగే ఉంటున్నారు మీరు మీ ఇంట్లో. ఏమంటున్నారు మీ శ్రీవారిని? ఆయన ఏదో పుణ్యానికి మీకు ఏదో కుక్కర్ పాడైపోయిందండి, ఏదో కుక్కర్ బాగు చేయించమన్నారు, తీసుకెళ్ళాడు, బాగు చేయించాడు. బాగు చేయిస్తే వాడు ఏం చెప్పాడు? ఇది పనికిరాదండి, చాలా కాలం అయిపోయింది వాడేశారు, కొత్త కుక్కర్ కొనుక్కోండి. అయినా తెచ్చారు కాబట్టి 50 రూపాయలతో బాగు చేసి ఇస్తాను, ఎక్కువ కాలం పని చేయదు, టైం అయిపోయింది దానికి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అయ్యో పాపం ఆవిడ బాధపడుతుంది, మళ్ళీ ఎట్లయినా మళ్ళీ ఆవిడైనా వెళ్ళాలి కదా అని ఏం చేశాడు? ఒక కుక్కర్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టాడు. ఆవిడేమంది? నన్ను అడిగేవా కొనే ముందు? నా సామ్రాజ్యంలో నేను ఎవరు ఎంటర్ అవ్వమన్నారు? అసలు నాకు విలువ ఇవ్వకుండా నేను ఎవరు పని చేయమన్నారు అని ఆయన ఫుట్బాల్ ఆడేసింది. ఆయన ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాడు. ఈశ్వర నీదే భారం, ఈ సంసారం నాది కాదు నీది, ఈ ప్రపంచం నాది కాదు నీది అని అప్పచెప్పేశాడు. అప్పుడు ఏమైపోయింది? అదే రివర్స్ ఆలోచించాడు. అప్పుడేమైంది? అన్నీ నావే. ఇంకా కురుపాండవ సంగ్రామం జరిగిపోతుంది అక్కడ. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మన జీవితం అంతా నువ్వు తప్పంటాం దగ్గరే సగం జీవితం అయిపోతుంది, నేను తప్పన్న దగ్గర సగం జీవితం అయిపోతుంది. ఒక గొప్ప
ఏమంటారు, కౌన్సిలర్ చెప్పాడు ఈ మాట. మానవ జీవితం అంతా 2 స్థితుల్లో అయిపోతుంది. ఏమైపోతుంది? యు ఆర్ నాట్ ఓకే, సగం జీవితం అయిపోయింది. మిగిలిన సగం జీవితం ఏం చేసి ఏమైంది? ఐ ఆమ్ నాట్ ఓకే. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్? దట్స్ ఆల్. యువర్ లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్. అర్థమైందండి? కాబట్టి ఐఎమ్ ఓకే, ఓకే. ఎందుకని? అంతా ఆయింది కదా. అంతా ఆయింది అయితే మధ్యలో ఈవిడేమనుకుంటుంది? నాదని. ఆయన ఏమనుకున్నాడు? సమస్య ఇప్పుడు నాదనే అభిమానం దగ్గర తగాదా. వాళ్ళిద్దరి మధ్య ఏం తగాదా లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమైనా తగాదా ఉంది? ఇప్పుడు ఏం లేదు. నాదనే అభిమానం చేత తగాదా ఏర్పడి. కాబట్టి జాగ్రత్తగా నేను కాని దానిని నేను అనుకోవడం అనేటటువంటి భ్రాంతి నుంచి విడబడాలి. విద్య సోభిమానో యయా నివర్తతే సా విద్య. అబ్బా, ఈ అభిమానమును ఏది నివర్తింపజేస్తుందో అది విద్య. నివర్తతే సా విద్య. అంటే తాను కాని వాటిని తానుగా భావించడాన్ని ఏదైతే తొలగిస్తుందో అది విద్య. విద్య అంటే లౌకిక అర్థంలో చదువు అనే అర్థం ఉన్నది. మంత్రశాస్త్రంలోనైతే మంత్రమును విద్య అంటారు. కానీ వేదాంత శాస్త్రంలోని అర్థం అది కాదు. ఆరోపమును, అవిద్యను, అజ్ఞానమును తొలగింపజేసేది విద్య. మూడింటిని తొలగింపజేయాలట జ్ఞానం అనేది. ఏమిటది? ఆరోపము, అవిద్య, అజ్ఞానం. అది ఈ 3 తొలగింపజేస్తేనే దాని పేరేమిటి? విద్య. మీ అందరికీ శ్రీ విద్య పరిచయం ఉందా లేదా? ఉందా లేదా? శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అనగా ఏమి? శ్రీ విద్య అనగానేమి? ఓహో, అయ్యవారికి సంబంధించలేదా? శ్రీం బీజము ఐశ్వర్య బీజం. శ్రీం బీజం ఏంటండి? ఐశ్వర్య బీజం. ఏ ఐశ్వర్యాన్ని ఇస్తుంది? జ్ఞాన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అర్థమైందండి? అందుకని దాని పేరేమిటి? శ్రీ విద్య. ఇప్పుడే చెప్పారు, విద్య అంటే చదువు, విద్య అంటే మంత్రం. ఆ శ్రీ విద్య అంతా మంత్రాలతో ఉంటుందన్నమాట. సరే, ఎలా చెప్పినా, మంత్రాలతో చెప్పినా, మాటలతో చెప్పినా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ విద్య దేనిని దూరం చేయాలి? ఆరోపమును దూరం చేయాలి, అజ్ఞానమును దూరం చేయాలి, ఆ విద్యను దూరం చేయాలి. బ్రహ్మ విద్య అన్నాం. అప్పుడు దేని గురించి తెలియజేస్తుంది? అది తెలుసుకుంటే ఏమవుతుంది? ఆరోపం పోతుంది, అజ్ఞానం పోతుంది, విద్య. ఇలా ఏదైనా సరే విద్య యొక్క పరమ ప్రయోజనం ఏమిటి? ఆరోపించడం పోతుంది, అజ్ఞానం పోతుంది, ఆ విద్య తొలగిపోతుంది. అర్థమైందా? ఇది ఒక ఉదాహరణ చూద్దామా? శ్రీ విద్యోపాసకులకు ఒక సూచన చేస్తారు. నాయన, నీ శరీరమే శ్రీచక్రం అని ఒక శ్రీచక్రాన్ని చేతిలో పెడతారు, ఒక మేరుని చేతిలో పెడతారు. మన కమలాత్మిక మేరు ఉంది కదా, అలాగే శ్రీచక్రాన్ని ఒక మేరు, పూర్ణ మేరు, అర్ధ మేరు చేతిలో పెడతారు. రోజు దీనికి అర్చన చేయి, ఆరాధన చేయి. ధూపదీప నైవేద్యాలతో, ప్రసాదాలతో బాగా అమ్మవారిని ఆరాధించు. వీలైతే రోజుకి 2 సార్లు ఆరాధించు, వీలైతే రోజుకి 4 సార్లు ఆరాధించు, వీలైతే రోజుకి 6 సార్లు కూడా ఆరాధించవచ్చు. ద్వికాల పూజ, చతుష్కాల పూజ, షట్కాల పూజ అంటారు వీటిని. అది కూడా నీ జాత కాలేదు, కనీసం ఒకసారన్నా పూజించు. సంవత్సరంలో ఒకసారైనా నవావరణ అర్చన చేయి. ఆ 9 ఆవరణలో 64,000 దేవతలు ఉన్నారు. వాళ్ళందరినీ సమంత్రకంగా ఆవాహన చేసి, సమంత్రకంగా వాటికి ధూపదీప నైవేద్య షోడశోపచారములు కానీ, చతుషష్ట్యుపచారములతో కానీ పూజ చేయాలి. ఈ పనంతా చిన్నదా పెద్దదా? చాలా పెద్ద పనే. జీవితం కంటే పెద్ద పనే.
ఓసారి పుట్టడం కంటే పెద్ద పనే కాదుగా. మహాయిదో రోజు పడుతుంది అంతే కదా. 100 ఏళ్ల జీవితంలో ఒకరోజు దాన్ని కేటాయించలేమా? 365 రోజుల సంవత్సరంలో ఒకరోజు దాన్ని కేటాయించలేమా? అంటే శ్రద్ధ ఉంటే తప్ప విద్య రాదు. శ్రద్ధ లేనివాడు ఏం చూస్తాడు? కష్టాన్ని చూస్తాడు. శ్రద్ధ ఉన్నవాడు దేన్ని చూస్తాడు? ఆ విద్య యొక్క ప్రయోజనాన్ని చూస్తాడు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఇంటర్మీడియట్ చదవాలనుకుంది, పోనీ 10th క్లాస్ పాస్ అయింది. ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా నా దగ్గరకు వచ్చింది. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలి ఇప్పుడు? ఎన్ని ఏళ్ళు చదువుకుందాం అనుకుంటున్నావు? ప్రశ్న ఏం అడగాలి? ఎన్ని ఏళ్ళు చదవాలనుకుంటున్నావు? 4-5 ఏళ్ళు చాలండి బాబు, అంతకంటే నేను చదవలేను. ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ? ఎంపీసీ. నువ్వు బైపీసీకి పనికిరావమ్మా. అదేంటండి నేను బైపీసీ చదువుతా, ప్రయోజనం లేదు. ఎందుకని 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదవాలి, 4 ఏళ్ళు ఎంబీబీఎస్ చదవాలి, ఆ తర్వాత హౌస్ సర్జన్సీ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, సూపర్ స్పెషలైజేషన్ చేయాలి. వెరసి ఒక 15-20 సంవత్సరాలు చదవదలుచుకుంటే డాక్టర్. ఎవరైనా ఈ ప్రపంచంలో 5 ఏళ్లలో అయ్యే పనిని 20 ఏళ్ల పాటు చేస్తారా? జ్ఞానమా అజ్ఞానమా? చదువు 5 ఏళ్లలో పూర్తి చేయటం జ్ఞానమా అజ్ఞానమా? 15 ఏళ్ళు చదవడం ఏది కరెక్ట్? అల్టిమేట్గా తర్వాత వీడైనా ఉద్యోగమే, వాడైనా ఉద్యోగమే. 15 ఏళ్ళు చదివి సూపర్ స్పెషలిస్ట్ అయ్యాడండి, ఆయన ఏమిటి చేస్తాడు? ఉద్యోగమే. ఓ డాక్టర్ ఉద్యోగం చేస్తాడు, ఈయన ఏదో ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు. ఈయన 12 ఏళ్ళలో పూర్తి అయిపోయింది, 5 ఏళ్లలో పూర్తి అయిపోయింది. అంతే. ఎక్కువలో ఎక్కువ 2 ఏళ్ళు మాస్టర్స్ చేస్తే 7 ఏళ్లలో పూర్తి అయిపోయింది. అదేమో రెట్టింపు. మరి ఏం చేయాలి? అందరినీ ఇంజనీర్లే తయారు చేద్దాం, డాక్టర్లు 0 పెడదామా? కడుపులో నొప్పి మెలికలు తిరిగిపోతుంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం, ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి ఇంజనీర్ దగ్గరికి వెళ్తే? పరిష్కారం. అలాగే ఈ లోకంలో ఎంతమందో ఉంటారు విద్య నేర్పుతామనేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? గురువులే. కానీ ఆ విద్య వలన నీకేం తొలగిపోవాలి? ఆరోపణ తొలగిపోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అవిద్య. ముందు అవిద్య తొలగిపోదు, అది క్రమం. ముందేం తొలగిపోతుంది? ఆరోపించినవి తొలగిపోతాయి. ఏమిటి ఆరోపించినవి చెప్పండి? ఒక ఆయన జిల్లా కలెక్టర్, అర్థమైందండి? జిల్లా కలెక్టర్ అంటే పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం? బాధ్యతలు చిన్నవా పెద్దవా? చాలా పెద్ద బాధ్యతలు కదా. సరే ఆఫీస్కి వెళ్ళాడు, పని చేసుకున్నాడు, చుట్టూ బుట్టు వేసుకుంటాడు కదా. మరి జిల్లా కలెక్టర్ గారు మనలాగా పంచా ఉత్తరీయం కట్టుకుంటే ఎవరైనా విలువిస్తారంటావా? ఏమిటా ఏం జిల్లా కలెక్టర్ నాకు అర్థం కాదు, ప్రోటోకాల్ లేదు, నీకు చుట్టూ బుట్టు వేసుకోవాలో తెలీదు అంటారు. మరి ఆయన ఉద్యోగ ధర్మం ప్రకారం వేసుకోవాలా వద్దా? వేసుకున్నాడు. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి కూడా చుట్టూ బుట్టు తీయలేదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడే ఉంది, ఇంకా చుట్టూ బుట్టు తీయచ్చుగా, వాడితో పని అయిపోయింది కదా అని. నేను చుట్టూ బుట్టు తీయను, నేను ఏమైనా సరే ఇంట్లో కూడా కలెక్టర్నే అన్నాడు. ఏమైంది? వాళ్ళ ఆవిడ ఏమంది? అజ్ఞానమా అవివేకమా అవిద్య ఆరోపమా? ఆరోపం. ఆ కలెక్టర్ ఇంటిలో కూడా వచ్చేసాడు. ఇప్పుడు అర్థమైందండి? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా మనం ఎన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయకుండా తెచ్చుకున్నవన్నీ ఆరోపమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మన జీవితం అంతా కనబడకూడదు. వంకాయలు బేరం చేయకుండా కొనచ్చా? కొనకూడదు. బేరం చేయకుండా కొంటే ఆనందం ఏముంటుంది? బేరం చేసి ఒక పావలానో ₹1/2 కనీసం రూపాయో తగ్గితే అబ్బా ఎంత ఆనందమో. నువ్వు 15 రూపాయలు కొన్నావా, నేను 14 రూపాయలకే కొన్నాను, ఎంత ఆనందం అసలు. ఏంటండి ఆనందం? ఆరోపం. ఆన్సర్ రావటల్లా. ఆనందం ఏమిటి?
ఆరోపం. అయ్యో, పెళ్లి కూతురు గారి బ్రైడల్ మేకప్ 1,50,000 చేయించాలా వద్దా? చేయించాలా వద్దా? చేయిస్తున్నామా లేదా? చేయిస్తున్నామా లేదా? రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు అడుగుతున్నాను, చేయిస్తున్నామా లేదా? ఆ రోజు కనపడింది సత్యమేనా? వాళ్ళ ఆయన పాపం ఎప్పుడూ అలాగే ఉంటుంది అనుకుంటాడు ఆ రోజు. ఇంకా మళ్ళా జీవితంలో మళ్ళీ అలా కనపడదనే సత్యం ఆయనకి తెలియదు, మర్నాడికి తెలిసిపోతుంది. వా, జీవితం ఎంత బాగా పెట్టాడు. ఆరోపం. కళ్ళు తెరుచుకున్నాయి, ఓహో మా ఆవిడ వాస్తవికమైనటువంటి రూపం ఇది. ఆయన పరిస్థితి ఆవిడకి అంతే, అంతేనా కాదా? ఎందుకని కాసేపు పెళ్లిపేటల మీద ఉన్నంతసేపు మంచివాడుగా మర్యాదస్తుడుగా నటించాడు. 1000 మంది మధ్యలో కసుబుసులాడితే ఊరుకుంటారా? వాళ్ళు ఆవిడ్ని పెళ్ళిగా శాంతం మంగళసూత్రం కట్టేవలేదు, అప్పుడే కసుబుసులాడుతున్నావు ఏంటి అని అందరూ కలిసి కొట్టేస్తారు. మర్నాడికి ఏం చేశాడు? లేవగానే బ్రష్ మీద పేస్ట్ పెట్టియాలని తెలీదు అన్నాడు. ఓబో, చాలా తేడా ఉందిరా నాయన. ఆరోపం. ప్రతిదీ, అన్ని పాత్రలు ఆరోపమే, అన్ని పాత్రలు. కానీ మన జీవితం అంతా ఏం కనబడుతుంది? ఆరోపితం, నథింగ్ ఎల్స్. మహాభక్తుడు రోజు గుడికి వెళ్ళందే ఏ పని చేయడు, భగవన్నామస్మరణ చేయందే ఏ పని చేయడు. సత్యమా ఆరోపం? ప్రతి నిమిషం ఏం చెప్తుంటాడు? నేను రోజు గుడికి వెళ్ళందే ఏ పని చేయని తెలుసా? ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? కర్త. అభిమానం ఏ రూపంలో ఉంటుంది? కర్తృత్వం, భోక్తృత్వం. దానం చేసేవాళ్ళు చాలా దానాలు చేస్తారండి. ఏమని చెప్తాడు? నా బడ్జెట్లో 35% దానానికి వెళ్ళిపోతుందండి. ఎవరికి వెళ్ళిపోతుందో ఏమిటో కూడా నాకు తెలియదు, మా వాళ్ళందరికీ చెప్పేస్తాను, వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అంటాడు. ఏమైంది ఇప్పుడు అక్కడ? అభిమానం, ఆరోపం. కాబట్టి ఏ అంశంలో అయినా సరే కర్తృత్వం, భోక్తృత్వం ఉందంటే ఎంత కష్టపడ్డానో తెలుసా? 6 నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా ఎన్ని అన్వేషించానో మా ఇల్లు కట్టడానికి. ఇల్లు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? వెతకాలా వద్దా? ఈ వెతికిన వాడికి ఏమనిపిస్తుంది? సరే ఇక విసిగి వేసారిపోయి ఏదో ఒకటి తీసేసుకుని దాన్ని మళ్ళా నా ఆలోచనలకు అనుగుణంగా కస్టమైజ్డ్గా మార్చాను. ఇంకో 3 ఏళ్ళు పట్టింది. తయారైన ఇంటిని ఏం చేశాడు? మళ్ళా అన్నీ పగలగొట్టి తీసేసి ఈ టైల్ కాదని ఆ టైలు, ఆ టైలు కాదని ఈ టైలు, ఇంకా అంతా మార్చేశాడు. లుక్ అంతా మారిపోయింది, అంతేనా కాదా? ఎవరు కనపడ్డా వాళ్ళకి ఏం చూపిస్తూ ఉంటాడు? ఏం చూపిస్తాడు? ఏం చూపిస్తాడు? ఎన్ని ఆ ఫ్లేవర్ తగ్గేదాకా 30 ఏళ్ల తర్వాత అదే ఇల్లు మళ్ళీ చూపిస్తాడు. చూపించడా? ఈ ఇంట్లోకి వచ్చి నేను 30 ఏళ్ళు అయిందండి, మా ఇల్లు మీకు చూపిస్తానండి అంటే మీరేం చెప్తారు? చూసాం కదా, 30 ఏళ్లలో చాలాసార్లు చూసాం కదా, వీడియో కాల్ చేసినప్పుడల్లా నువ్వు చూపెట్టింది ఇల్లే కదమ్మా తల్లి అంటాం. లేదు లేదు మీరు మళ్ళా చూడాలి, అప్పుడేమంటావు? అజ్ఞానమా, అవిద్య, ఆరోపితమా? స్థిరపడిపోతే ఆరోపితం, అజ్ఞానం. వచ్చే జన్మ కూడా స్థిరపడింది, అవిద్య. వేరే ఎక్కడి నుంచో రాదు. ఈ ఆరోపితం నీ జీవితం మొత్తాన్ని తన లోపలికి లాగేసుకుంది. అప్పుడేమైంది? అదే ఉత్తర జన్మ కూడా ప్రాప్తించింది, అవిద్య. అంతే దాని నిర్వచనం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఎన్ని అంశాలైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ ఏ తత్క్షణమే వదలడానికి మనం సిద్ధంగా ఉన్నామా? జీవితం అంతా వాటితో కుస్తీ పట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నామా? ఉత్తర జన్మ కూడా కుస్తీ పట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నాం. చాయిస్ నీకే వదిలేశాడు.
గురువుగారు కూడా నీకే వదిలేశాడు. ఏతత్క్షణమే వదిలేశావు. ఆరోపితం దగ్గరే పోయింది, అది ఊహ దగ్గరే పోయింది, భ్రాంతి తొలగిపోయింది, సత్యం బోధపడింది. ఫినిష్డ్. వాడు ఉత్తమాధికారి. గురు దర్శనం చేత, అన్యోన్య దర్శనం చేత, శ్రవణం చేత ఏతత్క్షణమే వదలవలసినవన్నీ వదిలిపోయినాయి, ఉండవలసినవి ఉండిపోయి ఉత్తమాధికారి. నేను ఏమైనా సరే ఈ జన్మంతా పోరాడతానండి. ఈ జన్మ ముగిసిపోయే లోపల గ్యారంటీగా నేను జ్ఞానాన్ని పొందుతాను, గ్యారంటీగా ముక్తిని మోక్షాన్ని పొందుతాను. నా జీవిత లక్ష్యం అదే. ఆఖరి శ్వాసలోపు ఎలా అయినా సాధిస్తాను. ఎవరు వీళ్ళు? ఈ జన్మకు నా వల్ల కాదు, కానీ ఇంకా నా చేత కాదు, అయిపోయింది, చేతులు ఎత్తేసాను ఆల్రెడీ. వచ్చే జన్మకు చూసుకుంటాలేండి. మీరు చెప్పేవి నా వల్ల అయ్యే పని కాదు. కానీ ముక్కు పట్టుకో అంటారు, నేను ఇప్పుడు ప్రాణాయామం చేయాలంటే నా వల్ల ఏమవుతుంది? అదేదో ధ్యానం చేయమంటారు, కూర్చుంటే నడువులు లాగుతూ ఉంటాయి, ఇంకెట్లా చేస్తాను? కూర్చుంటే తల వారిపోతూ ఉంటుంది. అప్పుడు నిద్రపోతున్నట్ట ధ్యానం చేస్తున్నట్ట? ఎంతైన విషయం తల వాలిపోయే వాళ్ళకి తెలియదండి, చూసేవాడికి తెలుస్తుంది. అందుకని ధ్యానం చేసేవాళ్ళు ఎవరు? పక్కన వాడి మనిషిని పెట్టుకోవాలి. పూర్వకాలం ఏం చేసేవారో తెలుసా? తల వాలిపోకుండా ఈ వెనకాల పిల్లకాయ మేకు కట్టుకునేవాడు. అవును, లేకపోతే ఇలా పడిపోతుంది కదా, మరి నిద్ర వచ్చేస్తుంది. అలా ఎన్నో ప్రయత్నాలు. ఏదో రకంగా మనం తెలివి నిలబెట్టుకోవాలి. అర్థమైనట్టు నేను ధ్యానం చేసేవాళ్ళందరూ చూస్తుంటా. అందులో ముఖ్యంగా రాత్రి కూడా ధ్యానం చేసేవాళ్ళని చూస్తుంటా. తెల్లారుజామున 3ంటికే లేస్తాడు, కానీ కూర్చున్న అరగంటలో ఏమైపోతుంది? ఫినిష్డ్. అర్థమైందండి? నిద్ర ఆరోపితమా సత్యం? బాగా ఆలోచించుకుని చెప్పండి. నిద్ర ఆరోపితమా సత్యమా? నిద్ర ఆరోపితమా సత్యమా? ఆరోపితమేనా? అయితే ఏతక్షణం రాత్రికి వదిలేయగలగాలి. అర్థమైందండి? కళ ఆరోపితమా సత్యమా? రెండే ఉన్నాయి ఈ సృష్టిలో. ఒకటి ఆరోపితం, సత్యం. రెండు లేవు అసలు. ఆరోపితం లేనప్పుడు ఉన్నది సత్యమేగా. కానీ మనం తెలుసుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి రెండని చెప్తున్నాం. మనది ఒకటే కానీ. అర్థమైందండి? కాబట్టి ఆరోపితాన్ని ఏ తత్క్షణం వదిలిన వాడే జ్ఞాన మార్గానికి అర్హుడు. అదే ఆ జన్మాంతం, ఈ జన్మంతా ట్రై చేస్తాను వాళ్ళు ఎవరు? ధర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం. ఈ జన్మలో కలుగుతుంది, తప్పక కలుగుతుంది. ఎందువలన? ఆ ఆరోపితం అజ్ఞానంగా వచ్చింది, సాధన వలన ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అర్థమైందండి? విచారణ చేసి ఏతత్క్షణమే నిర్ణయించి అలాగే ఉండిపోయాడు వాడెవడు? ఉత్తమాధికారి. చదవండి. జాగ్రత్త. మన ఆది చతుర్దశ కరణై పుష్కలైరాదిత్యాద్యనుగృహీతై శబ్దాదీన్ విషయాన్ స్థూలాన్యదోపలభతే తదాత్మనో జాగరణం. మనస్సు మొదలైన 14 సాధనములు సూర్యుడు మొదలైన వాటి చేత ప్రభావితులై శబ్దము మొదలైన స్థూల విషయములను గ్రహిస్తున్నటువంటి స్థితి ఆత్మకు జాగ్రత్త అవుతుంది. ఏమిటా 14 సాధనములు? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిపి 14 ఉపకరణములు లేదా సాధనములు అవుతున్నాయి. వీటి సహాయంతోనే మానవుడు దేనినైనా గ్రహించగలుగుతున్నాడు. సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు మొదలైన ప్రకృతి శక్తులు ఈ 14 ఉపకరణములకు జ్ఞాన సముపార్జనలో సహాయపడుతున్నాయి. ప్రకృతి శక్తులు ఇంద్రియముల ద్వారా మానవుడు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలను గ్రహిస్తున్నాడు. మెలకువలో ఉంటూ ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నటువంటి స్థితి జాగ్రత్త లేదా జాగ్రత్తావస్థ అనబడుతుంది. తిరుమలలో పెట్టే పులిహార ప్రసాదం బాగుంటుందా? బాగుంది. వెళ్ళారా లేదా? తిరుమల దాదాపు అందరు వెళ్తారు. వెళ్ళారా లేదా? అక్కడ పులిహార ప్రసాదం పెడతారు. తెలుసా మీకు ఎవరికైనా? లడ్డు ప్రసాదమే తెలుసా? స్వామివారికి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ఉపచారాలు చేసినప్పుడల్లా
రకరకాల ఆహార పదార్థాలు ప్రసాదంగా పెడతారు. ఫ్రీ ప్రసాదం ఇచ్చే లైన్ ఉంటుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు. అక్కడ ఆయన ఒక గుండిలో లేకపోతే అదేదో గంగాళో పెట్టుకొని ఉంటాడు. ఆయన పెడుతూ ఉంటాడు. అది మారిపోతూ ఉంటుంది. ఒకసారి శాఖ అన్నము, ఒకసారి మిరియాల అన్నము, ఒకసారి పులిహార, ఒకసారి దద్దోజనం, ఒకసారి చక్కెర పొంగలి, ఇలా అలా అలా వస్తూ ఉంటాయి. అవి లోపల స్వామివారి నైవేద్యం చేస్తుంటారు, బయటికి ఇస్తూ ఉంటారు. ఈ లైన్లో వెళ్ళే వాళ్ళకి పెడుతూ ఉంటారు. తిరుమలలో పులిహార బాగుంటుందా? బాగుంది. అన్నవరం వెళ్ళారా లేదా? వెళ్ళారా? అన్నవరం ప్రసాదం బాగుంటుందా? బాగుదా? బాగుంటుందా? బాగుదా? అవన్నీ ఎవరు అడిగారు? బాగుందా? బాగోలేదా? నీ నాలుక ఏం అడుగుతుంది ఎప్పుడు కూడా? చాలు. నువ్వు పులిహార పెట్టినా అదే ప్రశ్న, అన్నవరం ప్రసాదం పెట్టినా అదే ప్రశ్న. బాగుందా? బాగలేదు. బాగుంది, తినేస్తుంది. దానికి ఏం మీకు ప్రశ్నలు లేవు. అంతేనా కాదు? ఆలోచించండి. ఎన్నో పదార్థాలని మనం తింటున్నామండి. బాగుందా? ఫినిష్డ్. ఒక వ్యక్తితో మనం మరలా మరలా మాట్లాడాలని అనుకుంటాం. ఎప్పుడు బాగుందంటే, ఆ వ్యక్తితో మాట్లాడటం బాగుంటే మరలా మరలా మాట్లాడదామనిపిస్తుంది. బాగోపోతే ఆయన ఎదురొస్తుంటే మనం విడేడిపోతాం. అబ్బో ఇంతో డేంజర్ రా బాబోయ్. అర్థమైందండి? మరి ఇప్పుడు వినటానికి బాగుంది, అది ఎలా ఉంది? ఇప్పుడు ఇది ఎలా ఉంది? బాగుంది. అంతేనా కదా? ఈ హాల్ అందంగా ఉందా లేదా? అందంగా ఉందా లేదా? బాగుందండి. అబ్బో రాగానే చూసాం కదా. బాగుంది. వెరీ గుడ్, నైస్. మొత్తానికి బెంగళూరు వారు కార్పొరేట్ ఏర్పాటు చేశారు. బాగుంది. అరణ్యంలో కూర్చొని చెప్పుకోవాల్సిన ఉపనిషత్తు పాఠం ఏసీ రూమ్లో కూర్చొని చెప్పుకుంటాం. అర్థమైందండి? కరెక్టేనంటారా? ఏసీ వేయకపోతే మీరు ఇక్కడ 10 నిమిషాలు కూడా ఉండలేదు. ఎందుకని? అన్నీ క్లోజ్డ్. అదే అరణ్యంలో అయితే అంతా ఓపెనే. అర్థమైందా? అక్కడైనా నీ దృష్టి దేని మీద ఉంది? బాగుందా? బాగలేదా? ఇక్కడైనా అది శబ్దం కావచ్చు, స్పర్శ కావచ్చు, రూపం కావచ్చు, రసం కావచ్చు, గంధం కావచ్చు. అంతా బాగానే ఉంది. కానీ ఈ హాల్లో కొద్దిగా పొద్దున్నే వచ్చి ఎవరన్నా సాంబ్రాణి ధూపం వేసి ఉంటే మరింత బాగుండేది. మన లిస్టులో మరింత బాగోటాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేవా? ఆవిడ పాపం అన్ని ఆభరణాలు పెట్టుకుంది ఆవిడ కొన్నవి. ఏమి నీకు పాపిట బిళ్ళ లేదా? అది ఉంటే బాగుండేది. అయిపోయింది ఆవిడ జీవితం. చూడండి, మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మరింత ఏమైంది అప్పుడు? ఆవిడ ఏదో పెట్టుకున్నవి చూసి బాగుందని అనొచ్చు కదా. ఏమన్నాం? ఇంకా అయిపోయింది. ఆవిడ మనసులో పడుతుందా పడదా? అది ఎంతకాలం పనిచేస్తుంది? పొందేదాకా. ప్రియము, మోదము, ప్రమోదము. ఏంటండి ఇది? ప్రియము, మోదము, ప్రమోదము. వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలా వద్దా? ఆ ప్రయోజనం కోసమే కదా వివాహం చేసుకున్నారు. ప్రజాపత్య యజ్ఞంలో భాగంగా, సృష్టి యజ్ఞంలో భాగంగా పిల్లల్ని కన్నారు. పెంచాలా వద్దా? పెంచాలి. పెంచిన వాళ్ళ ద్వారా మీరు జ్ఞానాన్ని పొందాలా వద్దా? ఎందుకు అన్నారు వాళ్ళని? ఎందుకు పెంచారు వాళ్ళని? వాళ్ళ ద్వారా మీరు పరిణామం చెంది జ్ఞానం పొందడం కోసమని పరమాత్మ ఏర్పరిచినటువంటి జీవన విధానంలో భాగంగా ఆ పని చేశారు. వాళ్ళు మీ భ్రాంతులని పోగొట్టేటట్టుగా ఉన్నారు. మీకు నచ్చుతారా? నచ్చరు. అర్థమైందండి? వాళ్ళ జీవితం ఎలా ఉంది? మీకేవైతే ఆరోపితము,
అజ్ఞానము, అవిద్య, అభిమానం అనేటటువంటి భ్రాంతులు ఏ అంశాలలో ఉన్నాయో ఆ అంశాలలో మీకు జ్ఞానం కనువిప్పు కలిగించేటట్లుగా వాళ్ళు వచ్చారు. కరెక్టేనా కాదా ఈ సృష్టి సంవిధానం? కానీ మనకి బాగుందా? మనకి బాగుందా? మనకి బాగుందా? అత్తగారికి కోడలు ఆవిడ మాట వింటే బాగుంటుందా? కోడలే అత్తగారికి నేర్పితే బాగుంటుంది. కోడలు అత్తగారికి నేర్పితే బాగుంటుందా? అత్తగారు కోడలికి నేర్పితే బాగుంటుందా? ఇంత కష్టం, జటిలమైన ప్రశ్న. ఇంతకంటే ప్రశ్న అసలు జీవితంలో కష్టమైన ప్రశ్న బ్రహ్మ విద్య కూడా ఇంతకంటే కష్టం కాదు. అన్నిటికంటే మోస్ట్ ఏమిటండి అది? టఫెస్ట్ క్వశ్చన్. అత్తగారు కోడలికి నేర్పితే బాగుంటుందా? కోడలు గారు అత్తగారికి నేర్పితే బాగుంటుందా? అల్లుడు గారు మామగారికి, మిమ్మల్ని అంటారు ఏమిటండి అంటున్నారు వీళ్ళు ఇక్కడ. అల్లుడు గారు మామగారికి నేర్పితే బాగుంటుందా? మామగారు అల్లుడు గారికి నేర్పితే బాగుంటుందా? అటు ఇటు అయినా తెలుసుకోవడం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? భ్రాంతిని వదిలించుట. ఇది భ్రాంతి, ఇది సత్యం అని తెలుసుకోవడమేగా జ్ఞానం అంటే. అంతేనా కాదా? అది భ్రాంతి అని ఎవరు చెప్తే ఏమిటి నీకు? ఎవరు చెప్పారన్నది ఏమైనా అక్కడ ప్రాధాన్యత ఉందా? లేదుగా. ఏం చేశావు ఇప్పుడు? ఇందాకే చెప్పాడు, తాను కాని దానిని తాను అనుకోవడం చేత. ఆ ఆరోపితం తాను కాదు కానీ తానని అనుకున్నాడు. ఆ దేహం తాను కాదు తానని అనుకున్నాడు. ఆ పాత్ర తాను కాదు కానీ తానని అనుకున్నాడు. అందువలన నీకు బంధం ఏర్పడింది, దుఃఖం ఏర్పడింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఆ బంధంలో భాగంగా ఏర్పడ్డాయి. బంధం లేకపోతే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు లేవంటున్నాడు. ఒక బంధాన్ని వదిలించుకోండి, చక్కగా తుర్యమే, చక్కగా మోక్షమే. మానవుడు చేసే ఈ ప్రయత్నాలన్నీ దేని కొరకు? బంధరాహిత్యం. బంధరాహిత్యం అయితే ఉన్నది ముక్తే, ఎక్కడి నుంచి ఏం తేవక్కర్లేదు. బంధం దేని వల్ల కలిగింది? అభిమానం వల్ల కలిగింది. అభిమానం దేని వల్ల కలిగింది? తాను కాని దానిని తాను అనుకోవడం వల్ల కలిగింది. అది నువ్వు కాదని తెలుసుకున్నావు. ఎవరు చెప్తే ఏమి? పుస్తకం చెప్పిందా? మనిషి చెప్పాడా? అత్తగారు చెప్పిందా? కోడలు చెప్పిందా? ఎక్కడుంది అక్కడ? లేదుగా. వెరీ గుడ్. ఆ స్థాయిలో మనం స్వీకరించగలిగేటటువంటి జీవనాన్ని కలిగి ఉండాలి. అంతేనా కాదా? వేదాలు 4గా 1? 4గా 1? వేదాలు ఎన్ని? 1 4? ఇవాళ అసలే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడు ఏం చేశాడండి? విభజించాడా? ఎవరైనా గురువు గారు అనేకత్వాన్ని ఏకత్వంగా నిరూపించాలంటావా? ఏకంగా ఆల్రెడీ మన దాన్ని అనేకం చేయాలంటావా? అంతే కదా. మరి మీరు వ్యాస భగవానుడు మరి ఏకాన్ని 4 చేసి అనేకం కదా. మరి ఆయన గురువుగారు అంటారు. మరి మీరు ఓహో, మన బట్టి దాన్ని మార్చాలంటావా? అంతేనా? దాన్ని బట్టి మనం మారాలంటావా? వేద విద్య జ్ఞానాన్ని బట్టి మనం మారాలా? మన బట్టి జ్ఞానాన్ని మార్చేయాలా? ఇప్పుడు వ్యాస భగవానుడు అలా ఎందుకు చేశాడు? అక్కడే తెలుసుకోవాలి మీరు. వ ఇదం, వేదం అంటే ఏమిటి? వ ఇదం, ఉన్నది ఇదే అని 4 రకాలుగా చెప్పారు. 4గా విభజించలేదు. అర్థమైందండి? ఉన్న సత్యాన్ని 4 రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకని? మనుషులు రకరకాలుగా ఉన్నారు కదా. మరి అందరికీ ఒకలాగా చెప్తే అర్థమయ్యే దశ లేదు కదా. అందుకని ఉన్న సత్యాన్ని 4 రకాలుగా చెప్పారు.
రుక్కులుగా, సామములుగా, యజస్సులుగా, దాని చివరి భాగం అధర్వణ వేదం. 4 రకాలుగా చెప్పారు ఉన్న సత్యాన్ని, ఉన్న బ్రహ్మాన్ని. అంతేగాని 4గా విభజించలేదు. మన మనసులో వేదవ్యాసుడు అంటే ఎవరు, వేదమును 4గా విభజించాడు అంటే ఫిక్స్ అయిపోయామంటే. దాని గురించి అసలు విచారణ కానీ పునరాలోచన కానీ చేయలేదు. చేసి ఉంటే కాబట్టి దేనినైనా తత్వజ్ఞాన దృష్టితోనే చూడాలి, భ్రాంతిమయ దృష్టితో చూడకూడదు. శాశ్వత సత్యాన్ని కనుగొనేటటువంటి దృష్టితోనే చూడాలి. అప్పుడు ఈ జాగ్రత్తావస్థలో మనం ఇంద్రియ జ్ఞానాల మీద ఆధారపడుతున్న ప్రతిదానిని, ఈ ఇంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదిస్తున్నామా లేదా? వినేది, తినేది, చూసేది, కనేది అన్నీ ఉన్నాయా లేవా? ఈ జ్ఞానాన్ని, ఇంద్రియాలు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని తత్వజ్ఞానం అనే దాని మీద సరి చూడాలా అక్కర్లేదా? సరి చూడకుండానే నమ్మటం అజ్ఞానం. మనం చేసిన పొరపాటు ఏంటి? అభ్యాస దోషం. కళ్ళతో చూసింది సత్యమని నమ్మేశాం. అర్థమైందండి? చెవులతో విన్నది నేను విన్నానండి, యూ టోల్డ్ ఐ హ్యావ్ లిజన్, ఐ నో అంటాం. అప్పుడేమైంది? కాబట్టి ఇంద్రియాల ద్వారా సంపాదించిన ఏ జ్ఞానము కూడా యథార్థంగా సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు. అవి వ్యవహరిస్తున్నప్పుడు పొందినటువంటి జ్ఞానాన్ని తత్వజ్ఞానం అనే ప్రమాణం మీద చూడాలి. అప్పుడు ఆ జాగ్రత్తావస్థ లేనిదయ్యింది. ఎవరైనా మీరు ఇప్పుడు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళని మీరు నిద్రపోతున్నారు అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు నిద్రపోతున్నారా, మేలుకుని ఉన్నారు? ప్రపంచ జ్ఞానంలో మేలుకొని ఉన్నాం. చెప్పడం సరిగా రావట్లేదు అన్నమాట. మనకి పొట్టిగా మేలుకున్నాం అనకూడదు. ప్రపంచ జ్ఞానంలో మేలుకొని ఉన్నాం, ఇంద్రియ జ్ఞానంలో మేలుకొని ఉన్నాం, వ్యవహార జ్ఞానంతో మేలుకొని ఉన్నాం. మేలుకొని ఉన్నవాడెవరు? నేను. మేలుకొని ఉన్నవాడెవరు? నేను. ఆ నేను ఎవరన్నా ప్రశ్న వేస్తే ఆ నేను ఈశ్వరుడు, ఆత్మ. ఆ నేను ఈ వ్యవహార జ్ఞానంతో, ఈ ఇంద్రియాలతో, ఈ ఇంద్రియ జ్ఞానంతో, ఈ పనిముట్టుతో, ఈ పనిముట్టు ఇచ్చినటువంటి అనుభవంతో కలిసిపోయాడు. అప్పుడేమైనా? అప్పుడు అభిమానం వలన జీవుడయ్యాడు. కాబట్టి జ్ఞాన మార్గంలో చేయవలసిన సాధన ఏమిటి? విచారణ. విచారణ ద్వారా వివేకం, వివేకం తర్వాత నిర్ణయం, నిర్ణయం తర్వాత అలా ఉండడం. అంతే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.